ఇప్పటి వరకు చేసిన పోడ్కాస్ట్ అన్నీ ఒక ఎత్తు అయితే ఈ పోడ్కాస్ట్ మాత్రం చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఇవాళ మీ 99 టీవీలో బుద్ధ భగవానుడికి బోధి వృక్షం దగ్గర ఆయనకి జ్ఞానోదయం అయింది అని చెప్పి అంటూ ఉంటారు. అక్కడ ఆయన తెలుసుకున్న సత్యం ఏంటి? బోధిసత్వుడు బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు 3 రకాలైనటువంటి విద్యలు పొందాడనమాట. బౌద్ధిజంలో జన్మలు పూర్వజన్మలు ఉంటాయని నమ్ముతారు. అయితే దీంతో పాటు కర్మలు, సంచిత కర్మలు కూడా ఉంటాయా? ఇది నమ్మితేనే బుద్ధిస్టులు అనేటువంటిది ఏమీ లేదు. మీరు గుడ్డిగా నమ్మాల్సిన పని కూడా. 4 నోబుల్ ట్రూత్స్ ప్రస్తుతం ఉన్న మనుషులకి ఎలా ఉపయోగపడతాయి అంటారు? అన్ని దుఃఖాలు పోగొట్టుకునే మార్గం గురించి భగవాన్ బుద్ధుడు చెప్పాడు. అది బాడీ మసాజ్ చేసే ఇవన్నీ చోట్ల కూడా భగవాన్ బుద్ధుడిని ఒక షో పీస్ లాగా పెడతారు. ఆ షో కేసులో కానీ ఇట్లా పెట్టుకున్నా కానీ నాకైతే దాంట్లో ఈ డిటాచ్మెంట్ అంటే ఇప్పుడు బంధాలని, ప్రాపర్టీస్ని, వీటన్నిటిని వదులుకోవడమే. డిటాచ్మెంట్ అంటే ఇంకొకలా చెప్పాలంటే బౌద్ధ మతంలో పెళ్ళి అంటే ఎలా ఉంటుంది? ఇట్లా అన్ని ప్రోగ్రాంలకు వెళ్తాము, కానీ మన డైలీ లైఫ్లో మనం హ్యాపీగా ఉన్నామా అంటే పైకి నవ్వుతూ ఉన్నా కూడా ఎవ్రీడే మనం స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా ఫ్రస్ట్రేషన్ ఇలాంటి రకరకాల నెగిటివ్ ఎమోషన్స్తో మనం అందరం రోజు ఫైట్ చేస్తూనే ఉంటాం. మరి వీటికి ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి? చాలామంది వీటి గురించి ఆన్సర్స్ వెతకడానికి కొంతమంది మెడిటేషన్ చేస్తూ ఉంటారు, కొంతమంది డివోషనల్గా వెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది లైక్ ట్రీట్మెంట్స్ కానీ లేకపోతే కొన్ని కౌన్సిలింగ్ కానీ తీసుకుంటూ ఉంటారు. అయితే నాకు కూడా వీటికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాటికి ఆన్సర్స్ వెతుకుతూ మన హైదరాబాద్లో ఉన్న వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాను. నిజం చెప్తున్నాను, ఈ ప్లేస్కి ఎవరైనా వెళ్తే మాత్రం మర్చిపోరు. అదే మహాబోధి బుద్ధ విహార్, ఈస్ట్ మారేడ్పల్లిలో ఉందన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దోస్ మోస్ట్ బ్యూటిఫుల్ బుద్ధిస్ట్ టెంపుల్ అని చెప్పి అనుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళాక చాలా ప్రశాంతంగా అనిపించేది. అండ్ ఆబ్వియస్లీ ప్రశ్నలు అడగడం రెగ్యులర్గా ఉండే ఒక అలవాటు కాబట్టి అక్కడికి వెళ్ళాను. నాకు ఇక్కడ ఒక మాంక్తోని, ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్తోని కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరు రైట్ పర్సన్ అంటే అక్కడ వెనరబుల్ సంగపాల బంతేజీ అని చెప్పి అంటూ ఉంటారు. బంతేజీ అంటే గురువు గారు అని చెప్పి అనుకోవచ్చు. సో ఆ బంతేజీ గారిని కలవడం జరిగింది. సో చాలా కష్టపడితే వాళ్ళు ఒక పర్మిషన్ ఇచ్చారు. అది కూడా అదృష్టం కొద్దీ మనకి బుద్ధిస్ట్ టెంపుల్ లోపల ఆ బుద్ధ భగవానుడి ఎదురుగా ఒక మంచి పోడ్కాస్ట్ సెటప్ జరిగిందనమాట. సో దీనికి ఇందులో చాలా వరకు మన లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్కి వాటి ఆన్సర్స్ లభిస్తాయి. అండ్ మన లైఫ్లో వచ్చే మెయిన్ ఇష్యూస్ ఏంటి, ఆ చిన్న ఇష్యూస్ మనకి లైఫ్లో ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుంది అనే దాని గురించి ఇక్కడ చాలా ఈజీగా, చాలా అండర్స్టాండింగ్, చాలా క్లియర్గా ఇందులో చెప్పడం జరిగింది బంతేజీ గారు. సో మై రిక్వెస్ట్ ఈజ్ ఈ వీడియోని చివరి వరకు చూడండి, పోడ్కాస్ట్ని. అండ్ ఒకవేళ స్లోగా రన్ అవుతుంది అనుకుంటే 1.25 స్పీడ్తో కూడా మీరు చూడొచ్చు. అండ్ తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో బంతేజీ అంటే గురువు గారు అనే అర్థం అండి? బంతే అంటే సర్ అనే అర్థం వస్తుంది. ఓకే. కానీ పాలీలో బంతే అనే పదానికి సర్ అనే అర్థం. అయితే జీ అనేది మన ఇండియన్స్ గౌరవ సూచకంగా మళ్ళీ కలుపుతారు. బంతే అన్నా కానీ సరిపోతుంది. అది కొంచెం కష్టం, ఇంకా బంతేజీ అని అలవాటు అయిపోయింది. సో బంతేజీ ఒక విషయం చెప్పండి, అసలు బుద్ధిజం అంటే ఇది ఒక మతమా, లేకపోతే ఇది ఒక తత్వశాస్త్రం, ఫిలాసఫీయా, లేకపోతే ఇది ఒక జీవన విధానమా, ఏంటిది? మతం యొక్క నిర్వచనం చూసుకుంటే మనకి డిక్షనరీల్లో మతం అంటే ఏదో ఒక దాన్ని నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఏదో ఒక దేవుడో ఇట్లాంటివి అతీతమైన శక్తో ఏదో ఒకటి ఆధారపడి ఉంటుంది దాని నమ్మకం మీద. కానీ ఈ బుద్ధిజం ఆ రకంగా చూసుకుంటే ఒకలాగా మతం కూడా కాదు. కానీ మనం సాధారణ వాడుకలో మతంగా వాడుకోవచ్చు ఆ పదాన్ని. కానీ అట్లా దీంట్లో ఏ విధమైనటువంటి ఇట్లాంటి నమ్మకాలు ఇట్లాంటివి ఉండవు. మరి భగవాన్ బుద్ధుడు చెప్పింది ఏంటంటే 2 విషయాలు చెప్పున్నాడు. దుఃఖం అంటే ఏంటి, అది ఎట్లా పోగొట్టుకోవాలి అనేటువంటిదే చెప్పాడు. దానికి భగవాన్ బుద్ధుడు చెప్పినటువంటిది థియరీ, దాన్ని పరియత్తి అంటారు పాలీలో. తర్వాత ప్రాక్టీస్, పటిపత్తి ఉంటుంది అనమాట. ఇంతే జీవన విధానం అనుకోవచ్చు. అయితే ఇట్స్ వే ఆఫ్ లైఫ్ అనుకోవచ్చు. ఒక జీవన విధానం కూడా ఒక భాగమే దీంట్లో. నైతికమైనటువంటి జీవన విధానం కూడా దీంట్లో ఒక భాగమే. భగవాన్ బుద్ధుడు శీలాన్ని గురించి చెప్తాడు, సమాధి గురించి చెప్తాడు, ప్రజ్ఞ గురించి చెప్తాడు. శీలం అంటే నైతికమైన ప్రవర్తన ఒకటి ఉంటుంది.
తర్వాత సమాధి అంటే ధ్యానానికి సంబంధించింది. ధ్యానానికి ఆ, సంబంధించి. తర్వాత ప్రజ్ఞ అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడడం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒకలాగా ఏ నిర్వచనానికి అందనటువంటిది, కానీ మనం వాడుకగా మతంగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు మాటల్లో ఒక విషయం చెప్పారు. ఇప్పుడు తెలియక ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు వేరే మతాలు మామూలుగా మతాలలో ఏంటంటే ఒక అతీత శక్తి అని, ఒక భగవంతుడు అని చెప్పన్నారు. మళ్ళీ మీరు మాటల్లోనే భగవాన్ బుద్ధ అన్నారు. ఇప్పుడు బుద్ధ భగవాన్ని మనం అతీత శక్తిలాగా, లేకపోతే ఆయనకి శక్తులు ఉన్నట్టుగా మనం చూసుకోగలుగుతామా? అలా అవకాశం ఉందా? యాక్చువల్గా భగవాన్ అనే పదానికి అర్థం ఏంటంటే పాలీలో 3 రకాలైనటువంటి దోషాలను భగ్నం చేసినటువంటి వాడు అని. ఓకే. రాగ అంటే రాగ, దోష, మోహ అనేటువంటి 3 మలినాలు ఉంటాయి. రాగ అంటే ఏదైనా కావాలనేటువంటిది, దోష అంటే వద్దు వద్దు అనేటువంటి ఇది, మరి తెలియని అజ్ఞానం. ఈ మూడింటిని భగ్గ రాగ దోష మోహ ఇది భగవా అంటారు. ఓకే. ఇంకొకటి ఏంటంటే భాగ్యవంతుడు అని. అందరికీ లభించినటువంటి అరుదైనటువంటి భాగ్యం అంటే నిర్వాణం లభించింది కాబట్టి భాగ్యవంతుడు అనే ఉద్దేశంతో భగవా అంటారు. ఓకే. భగవాన్ పాలీ డెఫినేషన్స్. ఓకే. సో ఆ నిర్వాణ గురించి మాట్లాడాలి, నెక్స్ట్ సెగ్మెంట్లో మాట్లాడదాం. అయితే ఇప్పుడు ముఖ్యంగా మన బుద్ధ భగవానుడికి బోధి వృక్షం దగ్గర ఆయనకి జ్ఞానోదయం అయింది అని చెప్పి అంటూ ఉంటారు. అక్కడ ఆయన తెలుసుకున్న సత్యం ఏంటి? భగవాన్ బుద్ధుడు అందరికీ తెలుసు, వైశాఖ పౌర్ణమి ముందు రోజు ఆయన ధ్యానానికి కూర్చుంటాడు. ఆయన మనసు ప్రశాంతంగా అయిపోతుంది, అన్ని మలినాల నుంచి దూరంగా అయిపోతుంది. అప్పుడు ఆ సమయంలో ఆయన 3 రకాలైనటువంటి విద్యలను పొందాడుగా చెప్తారనమాట. అయితే ఎవరి మనసైనా సరే ప్రశాంతంగా, మనుషుల గురించే నేను చెప్తున్నాను, భగవాన్ బుద్ధుడు కూడా మనిషే, ఇందాక నేను దాన్ని చెప్పలేదు, ఆయన కూడా మనిషే, కానీ ఆయన ప్రజ్ఞ, కరుణ అనేవి ఎక్కువ ఉంటాయి. అయితే ఇతడు భగవాన్ బుద్ధుడు కాకముందు బోధిసత్వుడు అంటారు. బోధిసత్వుడు బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఆయన మనసు బాగా పరిశుద్ధమైపోయిన తర్వాత ఆయన 3 రకాలైనటువంటి విద్యలు పొందాడనమాట. మొట్టమొదటిది పుబ్బే నివాసానుసతి అనేటువంటిది పొందుతాడు. అంటే ఆయన గత జన్మల్లో 1 కాదు 2 కాదు, 1000 కాదు, 100,000 అంటే లక్షలాది గత జన్మలన్నీ చూసినటువంటి. ఇంకోటి ఏంటంటే చాలా స్పష్టంగా చూస్తాడు అనమాట. నేను ఏ కుటుంబంలో పుట్టాను, నా గోత్రం ఏంటి, ఏ రకమైనటువంటి బట్టలు ధరించేవాడిని, ఏ రకమైనటువంటి ఆహారం తినేవాడిని, ఇట్లా చాలా వివరంగా డీటెయిల్గా ఆయన అన్ని స్పష్టంగా చూడగలిగాడు. ఆయన మనిషిగానే పుట్టలేదు, తర్వాత కొన్నిసార్లు గత జన్మల్లో బోధిసత్వుడుగా ఉన్నప్పుడు జంతువులుగా పుట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది పుబ్బే నివాసానుసతి అంటారనమాట. అట్లనే ఇంకోటి భగవాన్ బుద్ధుడికి వచ్చింది దివ్య చక్షు అనేటువంటి, అంటే దివ్య చక్షువు అనుకోండి తెలుగులో చెప్పాలంటే. ఈ దివ్య చక్షువు యొక్క ఇదేంటంటే వేరే వాళ్ళ జన్మకు కారణమైనటువంటివి ఆయనకి స్పష్టంగా తెలిసాయి అనమాట. అంటే మంచి పని చేసినప్పుడు, తర్వాత అంతరించిపోయినప్పుడు మంచి పని చేస్తారు, తర్వాత వాళ్ళ జీవితకాలం అంతమైపోతుంది. అంతమైపోయిన తర్వాత మళ్ళీ పుట్టినప్పుడు ఏ ఉన్నతమైన స్థాయిలో పుట్టడము, తర్వాత అట్లానే ప్రాణుల్ని హింసించడము ఇట్లా చేశారనుకోండి, అప్పుడు తక్కువ స్థాయిలో పుట్టడము, ఇట్లాగా ఏ పుణ్యకర్మలు చేస్తే ఏ లోకాల్లోకి వెళ్తారు అనేటువంటిది భగవాన్ బుద్ధుడు స్పష్టంగా చూడగలిగాడు. దీన్ని దిబ్బచక్కు అని. కానీ వీటన్నిటిలో ఒక కామన్ ఒకటి ఉంటుంది, ఏంటంటే ఒక్కసారి పుట్టడం అంటూ జరిగితే తర్వాత ముసల్తనం వస్తుంది, రోగాలు వస్తాయి, మరణం అనేది తప్పదు. కాబట్టి ఈయన ఇన్ని జన్మలు చూశాడు, లక్షలాది జన్మల్లో అన్నిట్లో ఒక కామన్ పాయింట్ ఏంటంటే పుట్టడము, తర్వాత ఇవన్నీ తప్పవు అనమాట. ముసల్తనము, రోగాలు, చావు అనేటువంటిది. కాబట్టి మనం పునర్జన్మలే అవసరం లేదు. ఇప్పుడు ఏ జీవుల్ని చూసినా కానీ ఇది సాధారణంగా మనం గమనించవచ్చు. ఆయన కానీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు అనమాట. ఆయనకు అప్పుడు ఒకలాంటి గగురుపాటు వచ్చిందనమాట. ఎన్నిసార్లు పుట్టి ఎన్నిసార్లు మరణించడం అనేది ప్రతిసారి బాధాకరం అనమాట. సో దీని నుంచి బయటపడేటువంటి ఇది లేదా అనేటువంటిది ఆయన అప్పుడు ఆయనకు వచ్చినటువంటి 3వ జ్ఞానం. దాన్నే ఆసవ క్షయ జ్ఞాన అంటారనమాట. అంటే ఆశ్రవాల క్షయమైనటువంటి జ్ఞానం. ఇందులో ఆసవ క్షయ జ్ఞానాలో ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా భగవాన్ బుద్ధుడి ప్రకారం ప్రతి మనసు పరిశుద్ధమైనదే, వెలిగేలాంటిదే.
కానీ ఈ ఆశ్రవాలు అనేటువంటి మలినాలు వచ్చేసిన తర్వాత అవి దాని మెరుపును పోగొట్టుకుంటుంది అన్నమాట ప్రతి మనసు. పోగొట్టుకుని ఉండడం వల్ల ఈ 3 రకాలైనటువంటి ఈ మలినాలు వస్తాయి. లోభ, దోష, మోహ అనేటువంటి 3 మలినాలు వస్తాయి. సో ఆయన ఆ జ్ఞానాన్ని సంపాదించి తర్వాత ఆశ్రవాల యొక్క విముక్తిని పొందాడనమాట. అంత మరి దానికి మార్గం ఏంటి అంటే ఆర్య అష్టాంగిక మార్గంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆయనకి అంతకుముందు 4 ఆర్య సత్యాలు కూడా అవగతమయ్యాయి. ఇందులో 4 నోబుల్ ట్రూత్స్ అంటారు కదా వీటిని 4 ఆర్య సత్యాలు అంటారు. 4 నోబుల్ ట్రూత్స్ అని ఇంగ్లీష్లో అంటారు. ఇవి భగవాన్ బుద్ధుడికి స్పష్టంగా అవగతమైంది. ఇంకా కూడా భగవాన్ బుద్ధుడికి కార్యకారణ సంబంధం కూడా అర్థమవుతుంది అనమాట. మామూలుగా ఇప్పుడు అంటే ఇప్పుడు బౌద్ధిజంలో జన్మలు, పూర్వజన్మలు ఉంటాయని నమ్ముతారు, అంతే కదా? అయితే దీంతో పాటు కర్మలు, సంచిత కర్మలు కూడా ఉంటాయా? యాక్చువల్గా భగవాన్ బుద్ధుడు ఇంకోటి బుద్ధిజంలో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి నమ్మితేనే బుద్ధిస్టులు అనేటువంటిది ఏమీ లేదు. మామూలుగా మనం వేరే ఇది చూస్తుంటాము, ఫలానా వ్యక్తి లేకపోతే పలానా దైవిక శక్తి, దైవాన్ని నమ్మితేనే మనం ఆ మతంలో కంటిన్యూ అయ్యేలా ఉంటుంది. కానీ దీంట్లో అట్లాంటి అవసరం లేదు. మీరు లాజికల్గా ఆలోచించి ఒకవేళ నేను చూసి రుజువుపరుచుకున్న తర్వాతనే నేను నమ్ముతాను అనుకోవడం అనేది సరైన టెంపర్ అనమాట. మీరు గుడ్డిగా నమ్మాల్సిన పని కూడా లేదు, ఏదైనా ఏ విషయమైనా సరే. మరి మీ ప్రశ్నలు ఇందాకేమడిగారు? కర్మలు ఇట్లాంటివి ఉంటాయి కదా అంటారు కదా. ఆ కర్మలు అనేటువంటివి భగవాన్ బుద్ధుడు ఇంతకు ముందే మనం అనుకున్నాం కదా, ఆయన పాస్ట్ లైఫ్స్ గురించి, మంచి పనులు చేసినప్పుడు మంచి ఇవి ఉంటాయి రిజల్ట్స్ నెక్స్ట్ లైఫ్స్ అనేటువంటివి. భగవాన్ బుద్ధుడి ప్రకారం 31 లోకాలు ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే నేను ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఈ లోకాలు జన్మలు బట్టి ఇప్పుడు ఎవరైనా సరే ప్రాణులను చంపుతూ ఉన్నారనుకోండి, వాళ్ళ మానసిక ప్రవృత్తి కూడా ప్రాణులను చంపేలాగా మారిందనుకోండి, అది జంతువు యొక్క లక్షణం అనమాట. జంతువులు చంపుతాయి, చంపించుకుంటాయి, వాటికి ఇదేంటువంటిది ఏమి ఉండదు అనమాట. సో మనం కూడా అదే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అంటే మన మానసిక స్థితి మనిషి నుంచి జంతువు స్థాయికి దిగజారిపోయింది అనుకోండి, అప్పుడు నెక్స్ట్ లైఫ్లో మనము అపాయాల లోకాలకి, కింది లోకాలకి వెళ్తాం అనమాట. కింది లోకాలు కూడా ఒక 4 ఉంటాయి. పేత, అసుర, తిరచ్ఛాన అంటే జంతు లోకాలు, ఇంకా నిరయాన్ లాంటి నరకాలు కూడా ఉన్నాయి. అంటే నరకం ఇందులో కూడా ఉందండి. స్వర్గం అంటే ఎలా ఉంటుంది? స్వర్గం అంటే ఎలా ఉంటుంది? కానీ మిగతా వాటిలలో దీంట్లో స్వర్గానికి నరకానికి ఒక చాలా ముఖ్యమైనటువంటి తేడా ఉంది. మిగతా వాటిలలో ఏవైనా సరే స్వర్గం ఉందనుకోండి, అది పర్మనెంట్. ఒకసారి మీరు ఆ స్టేటస్ చేరుకున్న తర్వాత ఇంకా అదే శాశ్వతంగా ఉండేలా ఉంటుంది. కానీ భగవాన్ బుద్ధుడి ధమ్మంలో అనిత్య అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఏది పర్మనెంట్ కాదు. మీరు క్రూరమైనటువంటి ఘోరమైనవి చేస్తే నిరయాల్లోకి వెళ్తారు, కానీ ఒక పీరియడ్ తర్వాత కొన్ని మిలియన్ సంవత్సరాలు కావచ్చు, ఇట్లాంటి సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దశ నుంచి బయటకు వచ్చి వేరే దశలోకి వెళ్తారు. దీంట్లో మరి దేవత, స్వర్గ, ఈ సగ్గ అని ఉంటాయి. ఇంకా తర్వాత దేవతల కన్నా ఉన్నతమైనటువంటి వారు ఉంటారు, బ్రహ్మ అని ఉంటారు. వాళ్ళకు కూడా పర్మనెంట్ కాదు, వాళ్ళకు కూడా ఇంకొక బిలియన్ సంవత్సరాలు ఆయువు ఉంటుంది, కానీ అది కూడా పర్మనెంట్ ఇది కాదు. అయితే ఇంతకుముందు ఇట్లాంటి తప్పులు చేసినప్పుడు నరకానికి వెళ్తారు కదా, ఒక 4 బ్రహ్మ విహారాలు అని ఉంటాయి అన్నమాట. అవి మైత్రి అనేటువంటిది అంటే అన్ని ప్రాణుల పట్ల మీరు మైత్రీ భావాన్ని ప్రదర్శిస్తున్నారు, అన్నీ బాగుండాలి అని కోరుకుంటున్నారు అనుకోండి. అట్లా మీరు కొన్నాళ్ళు సాధన చేస్తే మీరు మీ మనసును బ్రహ్మస్థాయికి పెంచుకున్నట్టు అనమాట. కాబట్టి మీ మరణాంతరం ఆ లోకాల్లో బుడతగా చెప్తారనమాట. మెత్త అనేది ఇది మైత్రి. తర్వాత కరుణను ప్రాక్టీస్ చేసినా కానీ అలానే పుడతారు. ముదిత అంటే మన తెలుగులో ముదిత వేరే అర్థం ఉంది, కానీ ముదిత అంటే పాలీలో ఆనందం అని. వేరే వాళ్ళు ఏదైనా సాధించినప్పుడు మనం ఈర్ష్యపడకుండా ఆనందిస్తున్నాం అనుకోండి వాళ్ళ విజయాన్ని, అప్పుడు అది ముదిత అంటారనమాట. ఈర్ష్యకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పదం ఇది. ఇట్లా చేసినా కానీ, తర్వాత ఉపేక్ష అంటే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినా కానీ కొంచెం ఓర్చుకొని పోతున్నాం అనుకోండి, ఇది ఉపేక్ష. ఇట్లా కూడా కనీసం 7 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినా కానీ చాలా చాలా ఉన్నతమైన లోకాలు చేరుకుంటారు అంటారనమాట. సో మన మానసిక పరిస్థితి ఇంకోటి దీంట్లో చాలా ముఖ్యమైనది ఒకటి చెప్తాను. ఇది ఎవరో చూసి మనకి ఈయన ఏ లోకంలో వెళ్ళాలి అనేటువంటిది డిసైడ్ చేయరు. మన మనసే మనమే మన మానసిక స్థాయిని మనమే
చూస్తుంటాం. మనమే సాక్ష్యం అన్నమాట. మన బాడీలోనే, మన శరీరంలోనే ఎక్కడో ఒక చోట స్టోర్ అయ్యేలాగా ఉంటదన్నమాట. ఇది అయితే గురుగారు ఇప్పుడు కర్మ. మీరు లోకాలు అన్నారు, 30 లోకాలు అని చెప్పి అన్నారు, ఇఫ్ ఐఎమ్ రైట్. మంతేజీ ఎన్ని లోకాలు ఉంటాయి? ఈ ఒక్కొక్క లోకం ఎక్కడి నుంచి, అంటే ప్యారలల్ యూనివర్స్ అనుకోవాలా ఇలాంటివి, లేకపోతే ఏంటి అన్నట్టు? ఈ లోకాలన్నీ యాక్చువల్గా 10,000 లోకాలు అన్నట్టుగా ఉంటదన్నమాట. మనకు సుత్తాల్లో దశ సహస్ర లోక, సహస్రం అంటే 10,000. 10,000 అవును. అట్లా లోకాలు ఉంటాయి, వరల్డ్ సిస్టమ్స్. మరి మనము ఇవి కూడా మీరు చూసేంత వరకు నమ్మాల్సిన పని లేదు. కానీ మనం ఇంకా మన సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం అంటే అనంత విశ్వంలో ఉన్నాయంటారు. కాదు, ఉన్నాయో లేదో మనం చూసిన తర్వాతే నమ్మొచ్చు, ఇప్పుడే నమ్మొచ్చు. నమ్మాల్సిన పని లేదు. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా సౌర కుటుంబాన్నే దాటిపోయిన Yeah. సందర్భాలు లేవు. ఇంకా మరి నెక్స్ట్ ఎన్ని ఉన్నాయో తెలియదు, పాల పుంతలు ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు. సో దీన్ని మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ నమ్మాల్సిన అవసరం కూడా లేదు బుద్ధిజం పాటించడానికి. బుద్ధిజం చాలా సింపుల్ అనుకుంటాను. నమ్మాలా నమ్మొద్దా ఏదైనా కూడా మనం వెరిఫై చేసుకుని నమ్ముతాను అనడం అనేది సైంటిఫికల్గా కరెక్ట్. కరెక్ట్. నేను అదే నేను దాంట్లో నాకు రుజువులు దొరికిన తర్వాత నమ్ముతాను అనడం సరైనది అనమాట. బ్లైండ్గా భగవాన్ బుద్ధుడు ఏది నమ్మని చెప్పలేదు, ఎవరు చెప్పినా నమ్మొద్దనే చెప్పాడు. స్వయంగా నేను చెప్పినా అట్లా నమ్మొద్దు, వెరిఫై చేసుకునే నమ్మండి అని. బంతేజీ మీరు ఇందాక 4 ఆర్య సత్యాల గురించి చెప్పారు, 4 నోబుల్ ట్రూత్స్ గురించి. ఇది నేటి ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న మనుషులకి ఎలా ఉపయోగపడతాయి అంటారు? భగవాన్ బుద్ధుడు ఆర్య సత్యాలు గురించి చెప్పాడు కదా. దుఃఖం ఉంది అనేది ఒకటి ఆర్య సత్యం, అది ఎలా పుడుతుంది అనేది ఒకటి ఆర్య సత్యం. తర్వాత దానికి ఆ నిరోధం ఉందా లేదా అనేటువంటిది మూడవది, నిరోధ మార్గం అనేది నాలుగవది. అయితే భగవాన్ బుద్ధుడు మీరు ఏ సమస్యకైనా దీన్ని అప్లై చేసుకోవచ్చు. మన లౌకికంగా అసలు సమస్య ఏంటి అనేది స్పష్టంగా గుర్తించగలగాలి. తర్వాత అది ఎట్లా పుడుతుంది అనేది మరి చూడగలిగినప్పుడు తర్వాత దానికి ఆ సమస్యకి ఏమన్నా పరిష్కారం ఉందా, తర్వాత పరిష్కారానికి మార్గం ఏంటి, ఇది మనం నిత్య జీవితంలో వాడుకోవచ్చు. కానీ భగవాన్ బుద్ధుడు ఉపదేశించింది అంతకు మించి అన్ని దుఃఖాలు పోగొట్టుకునే మార్గం గురించి భగవాన్ బుద్ధుడు చెప్పాడు. అది ఆర్య అష్టాంగిక మార్గం. మనము శీల, సమాధి, ప్రజ్ఞగా వీటిని చెప్పుకోవచ్చు. ఇది సంపూర్ణమైనటువంటి దుఃఖనాశనానికి తీసుకెళ్లేటువంటి మార్గం అన్నమాట. అయితే బుద్ధ భగవానుడు మనకు చెప్పింది ఏంటంటే జ్ఞానబోధ అనుకోవచ్చు. అయితే ఈ జ్ఞానబోధ బుద్ధ భగవాన్ మధ్య పైన ఇంకా ఏదైనా ఒక భగవంతుడు అనే వాళ్ళు ఎవరన్నారా? ఎవరైనా సృష్టించిన వాళ్ళు, లేకపోతే బుద్ధ భగవానుడు సృష్టించారా? ఈ ప్రపంచం ఎవరి చేత సృష్టింపబడింది అంటే దానికి సమాధానం ఏంటి? భగవాన్ బుద్ధుడు యాక్చువల్గా ఏవైతే నేను ఇంతకు ముందే చెప్పాను, భగవాన్ బుద్ధుడు 2 విషయాలే చెప్పాడు. దుఃఖం అంటే ఏంటి, అది ఎలా నివారించాలనేటువంటిదే చెప్పాడు అనమాట. దీనికి భగవాన్ బుద్ధుడు మిగతా అనవసరమైనవి భగవాన్ బుద్ధుడు చెప్పలేదు. ఇది దుఃఖ నివారణకు సంబంధం లేనిది అనిపించినవన్నీ భగవాన్ బుద్ధుడు చెప్పలేదు. ఒకసారి తన శిష్యులతో అడవిలో నడుస్తూ కొన్ని ఆకులు చేతిలో పట్టుకొని, భిక్షువులారా నా చేతిలో ఆకులు ఎక్కువ ఉన్నాయా లేకపోతే ఈ వనంలో అడవిలో ఎక్కువ ఉన్నాయా అని అడుగుతాడు అనమాట. వాళ్ళు చెప్తారు వనంలోనే ఎక్కువ ఉన్నాయి, వాటితో పోలిస్తే మీ చేతిలో ఉన్నటువంటి ఆకులు చాలా తక్కువ అని సమాధానం చెప్తారు. మోహన్ బుద్ధుడు అప్పుడు చెప్తాడనమాట, నాకు తెలిసిందంతా నేను మీకు చెప్పట్లేదు, మీకు ఏది అవసరమో అది మాత్రమే చెప్తున్నాను అనేటువంటిది మోహన్ బుద్ధుడు చెప్పాడనమాట. కానీ భగవాన్ బుద్ధుడి మనము సూత్రాలు విన్నప్పుడు దీనికి ఆది అనేది అటువంటిది అనేది ఏమి ఉండదు. ఇది అనేక సార్లు సంకోచం వ్యాకోచం చెందుతూ ఉంటుంది. బిగ్ బ్యాంగ్ థియరీ అని అంటారు కదా, అట్లా అనమాట. అలా సంకోచ వ్యాకోచాలు జరుగుతూనే ఉంటాయి అని భగవాన్ బుద్ధుడు చెప్తాడనమాట. కానీ మనుషులందరూ ఎవరో ఒకళ్ళు సృష్టించడం అనే దాన్ని భగవాన్ బుద్ధుడు ఇదేమి ఒకళ్ళు సృష్టికర్త లేకపోతే సర్వశక్తివంతుడు అనే దాన్ని భగవాన్ బుద్ధుడు ఒప్పుకోడు. ఇంకొకటి చెప్తే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే ఒకసారి దీంట్లోనే ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ అయ్యేటప్పుడు ఈ మంచి ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ దేవలోకాల్లో అట్లా బ్రహ్మలోకాల్లో అట్లా వెళ్తారనమాట. తర్వాత అన్ని వరల్డ్ సిస్టమ్స్ అన్నీ అంతరించిపోతాయి అన్నమాట. ఒక ఆయన అట్లా బ్రహ్మలోకంలో పుడతాడు, ఇక్కడ అంతా అంతరించిపోతాయి అన్నమాట. అప్పుడు ఆయన చాలా బిలియన్ సంవత్సరాలు అట్లా గడుపుతాడు. ఆయనకి చాలా బోర్ కొడుతుంది అనమాట. బోర్ కొట్టినప్పుడు ఎవరైనా పుడితే బాగుండు నేను అని అనుకుంటాడు అనమాట. అట్లా అనుకున్న తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కొంతమంది పుడతారనమాట. అయితే ఆయన ఆయుష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. బ్రహ్మ ఆయుష్ ఎక్కువ ఉంటుంది అనమాట. బిలియన్ సంవత్సరాలు అట్లా ఉంటుంది అనమాట. ఆయన ఏమనుకుంటాడంటే భ్రమపడతాడనమాట. నేను అనుకోవడం వల్లే వీళ్ళందరూ పుట్టారు అనుకుంటాడు. కానీ అట్లా కాదు, వాళ్ళ ఎవల్యూషన్లో వాళ్ళు పుడతారు.
కానీ ఈయన నా సంకల్పంలో పుట్టాడు అనుకుంటాడు అనమాట. ఇంకోటి ఏమంటే ఆయన ఎదురుగానే ఆయన ఆయుష్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఆయన ముందే మిగతా వాళ్ళందరూ పుట్టి మరణిస్తూ ఉంటారనమాట. ఆయన ఏమనుకుంటాడంటే నేను శాశ్వతము, వీళ్ళంతా శాశ్వతం కాదు అనేటువంటి తప్పుడు దృష్టిని పెంచుకుంటాడనమాట. అప్పుడు భగవాన్ బుద్ధుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళు తెరిపిస్తాడనమాట. సో బకబ్రహ్మ అనేటువంటిది ఆయన పేరు. సో ఇట్లా వాళ్ళకి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది, దివ్య సుఖాలు ఉంటాయి. దేవతలకైతే, వీళ్ళకి బ్రహ్మలైతే ఇట్లాంటివి చాలా అపరిమితమైన అంటే ఏమంటారు, చాలా లైఫ్ స్పాన్ ఉంటుంది. కానీ వాళ్ళకి అంత జ్ఞానం కూడా ఉండదు అనే దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అనమాట. భగవాన్ బుద్ధుడు వెళ్ళి ఆయనకి జ్ఞానోదయం కలిగిస్తారు. రైట్, అండర్స్టూడ్. అయితే బంతేజీ, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు భగవాన్ బుద్ధుడికి ఆయన పూర్వజన్మలో ఏంటి, ఎన్ని లక్షల సార్లు పుట్టాడు, జుగుప్స కలిగింది అని చెప్పన్నారు. ఆయనకి మన బోధి వృక్షం కింద ఆయనకి జ్ఞానోదయం అయింది అని చెప్పారు. ఇప్పుడు మీరు కూడా అదే దారిలో ఉన్నారు కదా, అంటే మీరు కూడా ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఫాలో అవుతూ ఉన్నారు అండ్ రెగ్యులర్గా మెడిటేషన్ అది చేస్తూ ఉంటారు. మీకు మీ పూర్వజన్మలో మీరు ఏంటనేది మీకు ఎప్పుడైనా తెలిసిందా? మీకేమన్నా? నేనైతే ఇంతవరకు అట్లాంటి పూర్వజన్మలు కాదు. నాకు 3 ఏళ్ల దాకా కిందికే నేను వెళ్ళలేదు. 3 ఏళ్ల నుంచి నాకు గుర్తుంది. కానీ ఇది చెప్పచ్చో చెప్పకూడదు కానీ మా బడామంతి గారు, మా మహాబోధి సొసైటీ యొక్క ఫౌండర్ గారికి అలాంటి పూర్వజన్మ ఇవి కలిగాయి. ఓకే, అంటే అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా డీప్ మెడిటేషన్ చేయాల్సి ఉంటుంది మనసులో. యాక్చువల్గా దీంట్లో భగవాన్ బుద్ధుడి బోధనలో, యాక్చువల్గా శాసనంలో మనం పొందేది ఏమి ఉండదు, పోగొట్టుకునేదే ఉంటుంది. మలినాలను ఒక్కొక్కటి నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ప్రతి మనిషి యొక్క మనసు ప్రకాశవంతమైనటువంటిదే. కానీ ఈ మలినాల వల్ల దాని ఇది కోల్పోతుంది అనమాట. ఎప్పుడైతే మలినాలు ఒక్కొక్కటి కోల్పోతూ ఉన్నాయో, దీంట్లో మొట్టమొదట భగవాన్ బుద్ధుడు దీన్ని కూడా చాలా అద్భుతమైన ఉదాహరణలతో చెప్తాడనమాట. బంగారం ఉందనుకోండి, ఏదైనా దాని ఖనిజ రూపంలో లభిస్తుంది. ఆ ఖనిజంలో రాళ్ళు, రప్పలు ఇట్లాంటివి ఉంటాయి. ఫస్ట్ అవి క్లీన్ చేయాలి, తర్వాత మధ్య రకమైనటువంటి మలినాలు క్లీన్ చేయాలి. అయినా అప్పటికీ కొంచెం రాగి, తుత్తనాగం ఇట్లాంటివన్నీ ఉంటాయి. అవి కూడా ఒక్కసారి క్లీన్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఆ స్వచ్ఛమైనటువంటి బంగారం లభిస్తుంది. ఆ స్వచ్ఛమైన బంగారంతో మీరు ఏ రకమైన ఆభరణాలు కావాలంటే ఆ రకమైనటువంటి ఆభరణాలు చేసుకోవచ్చు. అట్లానే మీ మనసు కూడా స్వచ్ఛమైంది అనుకోండి, మీరు ఏ రకమైనటువంటి దాని మీద దృష్టి పెట్టు అంటే దాని మీద దృష్టి పెడుతుంది. నాకు దాని గురించి తెలియదు చెప్పు అంటే దాని గురించి తెలియజేస్తుంది అన్నమాట. స్వయంగా మనమే చూసుకోవచ్చు. మనం చూసిన తర్వాతే నమ్ముతాం అనడం అని సరైన సైంటిఫిక్ టెంపర్. ఓకే, అయితే ఈ స్పిరిచువల్ జర్నీలో మెడిటేషన్ పాత్ర ఎంతవరకు ఉంటుందంటే ఏమంటారు? మెడిటేషన్ లేకుండా ఎవరైనా ఆ విజ్డమ్ని కానివ్వండి, ఆ ఎన్లైట్మెంట్ని పొందే అవకాశం ఉంటుందా? భగవాన్ బుద్ధుడి బోధనలు అష్టాంగిక మార్గం అనుకుంటాం కదా, దాంట్లో ముఖ్యమైనటువంటి మూడు భాగాలుగా మనం విభజించవచ్చు: శీల, సమాధి, ప్రజ్ఞ. సో మొట్టమొదట యాక్చువల్గా శీల అనేటువంటిది చాలా చాలా ముఖ్యం. మీరు పంచశీల గురించి వినే ఉంటారు. నేను ఏ ప్రాణులను చంపను, ఇవ్వంది తీసుకోను, అంటే దొంగతనం చేయను, మోసం చేసో, బెదిరించో ఇట్లా తీసుకోను, తర్వాత అక్రమ అనైతిక సంబంధాలు పెట్టుకోను అనేది ఒకటి, తర్వాత అబద్ధాలు ఆడను, మత్తు పానీయాలు సేవించను అనేటువంటిది ఈ 5 శీలాలు అన్నమాట. ఇవి పునాది లాంటివి. ఈ పునాది మీద మనం ధ్యానం చేయాల్సి వస్తుంది. తర్వాత మనము ఇవే లేవనుకోండి, మనకి ఆ ధ్యానం కూడా చేయడానికి సాధ్యపడదు అనమాట. ఈ ధ్యానానికి ఇంకో పేరు శీల, సమాధి అంటే ఇది ఇంకొక పేరు కూడా ఉంది, భావన అనేటువంటిది. అంటే భావన అంటే పెంపొందించుకోవడం అన్నమాట. సో మనము పెంపొందించుకోవడం వల్ల కొన్ని మన మనసును అప్పుడు మనము ముందుకెళ్ళగలుగుతాం. పెంపొందించుకోవడం అంటే ఏమీ లేదు, మనల్ని మలినాలను తీసే పనే ఇవన్నీ. సో మనం మలినాలను ఫస్ట్ 4, ఈ భావనలో కూడా 4 రకాలైనటువంటి వ్యాయామం ఉంటుంది అన్నమాట. ప్రయత్నం ఏంటంటే ఫస్ట్ మనలో చెడు అకుశలమైనవి రాకుండా చూసుకోవాలి, ఆల్రెడీ మనలో ఉన్నటువంటివి తీసేయాలి, తర్వాత మంచివి తెచ్చుకోవాలి, వాటిని రక్షించుకోవాలి అన్నమాట. ఇట్లా ఈ భావన అనేది, ధ్యానం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. భగవాన్ బుద్ధుడు కూడా భిక్షులారా మీరు సమయాన్ని వ్యర్థం చేయకండి, శూన్యాగారాలు ఉన్నాయి, చెట్టు మొదళ్ళు ఉన్నాయి, మీరు ధ్యానం చేయండి అని చెప్పాడు అన్నమాట. ధ్యానంతోనే మన మనసు పెంపొందుతుంది. ఓకే, అయితే ఇప్పుడు మనం ఒక ఫిలాసఫీ గురించి మాట్లాడదాం బంతేజీ. మనిషి ఎప్పుడు అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు ఎప్పటికి కూడా.
కానీ బుద్ధిజం గురించి నేను తెలుసుకున్నంత వరకు ఇందులో ఎక్కువ డిటాచ్మెంట్ గురించే మాట్లాడతారు. ఎక్కడ దేని మీద కూడా అటాచ్మెంట్ పెట్టుకోవద్దు, డిటాచ్మెంటే ఉంటుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో ఈ డిటాచ్మెంట్ అంటే ఇప్పుడు బంధాలని, ఉన్న ప్రాపర్టీస్ని, వీటన్నిటిని వదులుకోవడమేనా? అంటే దీనికి దూరంగా ఉండడమేనా? డిటాచ్మెంట్ అంటే ఇంకొకలా చెప్పాలంటే మనం వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడమే అని నేను అనుకుంటాను. ఈ మామూలుగా మనం డిటాచ్మెంట్గా ఉంటే వీళ్ళతో మరి కుటుంబ బంధాలు ఎట్లా ఉంటాయి అదే అయి ఉండొచ్చు కదా మీ ప్రశ్న. మనము ఎమోషనల్గా ఉన్నామనుకోండి, యాక్చువల్గా మనం చేయాల్సినవి కూడా చేయకపోవచ్చు. నా నిజ జీవితంలో నేను చూసినటువంటి ఒక ఉదాహరణ వివరిస్తాను. మాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. వాళ్ళ చిన్న బాబు ఒకసారి కుర్చీలోంచే కింద పడిపోయాడు. కింద పడిపోయి పళ్ళ మధ్యలో నాలుక కట్ అయిపోయింది అనమాట. వాళ్ళ మదర్ ఏమో పాపం ఎమోషనల్ అయ్యి ఆమెకు కాళ్ళు చేతులు ఏమి ఆడడం లేదు. కానీ వాళ్ళ నాన్న మాత్రం కూల్గానే ఆలోచించి తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాడు. హాస్పిటల్లో చిన్న బాబు కాబట్టి అనస్థీషియా ఇవ్వకూడదు అని చెప్పారు. మరేమైంది, ఆయన చాలా కూల్గా ఆలోచించి ఆ బాబు నాలుకని గట్టిగా పట్టుకున్నాడు, ఏడుస్తున్నా కానీ. మామూలుగా అటాచ్మెంట్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మనం అట్లా చేయడం సాధ్యపడదు. తర్వాత అబ్బాయికి స్టిచెస్ వేశారు, అబ్బాయికి నయం అయిపోయింది. కాబట్టి అటాచ్మెంట్ అనేది మనము సరైన దిశగా ఆలోచించడానికి, సరైన పనులు చేయడానికి అడ్డంకిగా ఉన్నట్లయితే మనం ఇదే అవుతుంది అనమాట అది. కాబట్టి అట్లాంటి అటాచ్మెంట్ కాదు భగవాన్ బుద్ధుడు చెప్పింది. ఇంకొకటి, మన అనే ఇది ఉంటేనే మనకి యాక్చువల్గా బాధ జరుగుతుంది అనమాట. చైనాలోను పాకిస్తాన్లో వరదలు వచ్చాయనుకోండి, మనకు దాంట్లో పెద్ద మామూలు వాళ్ళకి ఏమీ అనిపించదు, సాధారణ ప్రజలకి. కానీ మన వాళ్ళకి ఏదైనా చిన్నది ఇదైంది అనుకోండి, ఇది అనిపిస్తుంటుంది కదా. సో అటాచ్మెంట్ వల్ల ఇట్లా ఉంటుంది అనమాట. మన అనేటువంటి ఫీలింగ్ వల్ల మనం ఒక్కోసారి దానికి ఎంతో దుఃఖపడుతుంటాం, బాధపడుతుంటాం. కానీ దీంట్లో అటాచ్మెంట్ లేకుండా ఉండి చేయవలసింది చేయడం, వాళ్ళ పట్ల కరుణ, మైత్రి ఉండడం. అటాచ్మెంట్ లేదు కానీ అపరిమితమైన ప్రేమ ఉంది. అటాచ్మెంట్ అంటే నేను చెప్పినట్టు నా వ్యూ ప్రకారం ఉండాలి అనేటువంటిది ఇది ఉంటుంది అనమాట. కానీ మైత్రి ఉందనుకోండి, దాంట్లో ఈ మనము వాళ్ళు చేసినా చేయకపోయినా కానీ మనం వాళ్ళ మైత్రి భావంతో చూస్తాం. అందరినీ చూస్తాం అంటే మన వాళ్ళని ఖచ్చితంగా మనం మైత్రి భావంతోనే చూస్తాం, కరుణ కలిగి ఉంటాం. ఇట్లాంటి లక్షణాలు ఉంటాయన్నమాట. దాంట్లో అటాచ్మెంట్ లేదు, నువ్వు అది ఉంటేనే నా మాట వింటేనే ఇది అన్నట్లుగా ఇట్లాంటి ఏమి ఉండదు. మనం చేయాల్సినవన్నీ చేస్తాం అన్నమాట. రైట్. అయితే నేను చేసిన కొన్ని రీసెర్చ్ ప్రకారం కొన్ని చూస్తుంటే కొన్ని కోట్స్ అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి ఇంటర్నెట్లో. బుద్ధిజం ప్రకారం అసలు మనిషికి వచ్చే ప్రతి ఒక్క సమస్యకు కారణం ఈగో, అహంకారము అని చెప్పి ఒక చోట చెప్పారు. అది వాస్తవం. అంటే మనిషికి గల అన్ని కారణాలకి, అంటే అన్ని కష్టాలకి కారణాలు ఈగో మాత్రమేనా? ఒకలా చెప్పాలంటే అది కూడా నిర్వాణం అంటే ఈగో అనే భావాన్ని కోల్పోవడం కూడా అన్నమాట. యాక్చువల్ భగవాన్ బుద్ధుడు చెప్పినటువంటి 3 లక్షణాలు ఉంటాయి అన్నమాట. ఇది మన శీల గురించి, సమాధి గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. 3వ భాగం ప్రజ్ఞ, అంటే ఉన్నది ఉన్నట్లుగా చూడగలిగేటువంటి దృష్టినే ప్రజ్ఞ అంటాం అనమాట. దీంట్లో భగవాన్ బుద్ధుడు ఏది ఉన్నది ఉన్నట్లుగా చూడడం అంటే అనిచ్చ, అంటే ఏది శాశ్వతం కాదు అనేటువంటిది మనం అనుభవపూర్వకంగా ఊరికే సిద్ధాంతపరంగా తెలుసుకోవడం కాదు. అనిచ్చ అనేది ఒకటి. తర్వాత దుఃఖ అనేటువంటిది, అంటే భరించడం కష్టమైనది అనేది. 3వది అనత్త అనేటువంటిది, అంటే 2 రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆత్మ అనేది లేదు, నేను అనేటువంటి ఈగో లేదు అనేటువంటిది ఇది అన్నమాట. సో భగవాన్ బుద్ధుడి ముఖ్యమైనటువంటి బోధ ఈ రియలైజేషన్. దీంట్లో ఏదో ఒకటి రియలైజేషన్ అయినా కానీ మిగతా 2 కూడా వస్తాయిగా, మనకి అటకథల ద్వారా చెప్తాయి. సో ఈగోను పోగొట్టుకోవడం అనేదే మన నిర్వాణ సాధనగా చెప్పుకోవచ్చు. ఇంకొకలా అనిత్యతను చూసినా మిగతా 2 చూడొచ్చు, దుఃఖాన్ని చూసినా ఈ 2 చూడొచ్చు. అనంత అంటే ఏది శాశ్వతం కాదు, ఏది నా సొంతం కాదు అనేటువంటిది మనం చూసినా కానీ మనం రియలైజేషన్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఫిలాసఫీ బాగుంది, కానీ ఒక సాధారణ మనిషిగా నేను ఆలోచిస్తే, నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిద్రావస్థ ఒకటి పక్కన పెడితే ప్రతి చోట కూడా నేను అని ప్రతి చోట మాట్లాడతారు. ఇంట్లో తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే బంధువులు కానివ్వండి, రక్త సంబంధం కానివ్వండి, అది తెలియకుండా ఆ నేను అనే ఒక సముద్రంలో నేను కూడా పడిపోయాను. దీంట్లోంచి బయటికి రావడం ఎలాగా? ఒకవేళ ఒక్కడే బయటకు వచ్చిన సమాజం మొత్తం అతను వెలేస్తుంది కదా.
అదే భగవాన్ బుద్ధుడి బోధన, అదే అష్టాంగిక మార్గం అని చెప్తాం కదా. అష్టాంగిక మార్గం అంటే ఇదే అనమాట. నేను అనే ఇది ఏమీ లేదు. యాక్చువల్గా మనము నేను అని మనం ఏమనుకుంటాం, మనం అంటే వాడుక భాషలో కొంతమంది ఇంకా ముందుకెళ్ళి ఈ శరీరం అట్లా చెప్తారు, కానీ మనం వాడుక భాషలో నేను అని చెప్పడము ఇది కాదు. కానీ మనం నేను అని దేన్ని అనుకుంటాం అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే 2 రకాలైనటువంటి వాటిని నేను అనుకుంటాం అనమాట. భగవాన్ బుద్ధుడి ప్రకారం నామ అంటే మనస్సు, రూప అంటే ఈ కనపడేటువంటి ఇది అనమాట. ఇవి నేను అనుకుంటాం, నామ రూపాలు నేను అనుకుంటాం. కానీ నేను అంటే దాని మీద నా ఆధిపత్యం ఉండాలి, నేను చెప్పినట్లు వినాలి, ఇట్లా ఉంటుంది కదా. కానీ ఈ శరీరానికి మనం ఇట్లా అనుకున్నాం అనుకోండి, దీనికి ఏ రోగాలు రాకూడదు, లేకపోతే దీనికి ముసల్తనం రాకూడదు అనుకున్నాం అనుకోండి, అది వింటదా? యాక్చువల్గా అది ఒక ధర్మం ప్రకారం నడుచుకుంటూ ఉంటుంది అనమాట. అది ఒక ప్రాసెస్. మన మనసు కూడా అన్ట్రైన్డ్ మైండ్ గురించి నేను చెప్తున్నాను, సాధారణమైన మనసు గురించి. నేను ఇట్లా ఆలోచించకూడదు, నేను ఇట్లా దీని గురించి దాన్ని ఇట్లా అసహ్యం పెట్టించుకోకూడదు, ఇట్లా మనం ఏదైనా అనుకున్నప్పుడు మన మనసు కూడా మన మాట వినదు. సో మన మనసు మనం అనుకునేది ఇవేవి నిజానికి మనవి కాదు. శరీరము మన ఇది కాదు, మనసు మన ఇది కాదు, సాధారణ ఇదిగా చెప్పినప్పుడు. సో ఇది మనం అనేది యాక్చువల్గా కాన్సెప్ట్ అనేది అసలు ఉండదు. కానీ ఆ నేను అనే కాన్సెప్ట్ వల్లనే అసలు చాలా రకాలైనటువంటి వైరుధ్యాలు వస్తాయి, ఇట్లాంటి గొడవలు వస్తాయి, ఇట్లాంటి అభిప్రాయ భేదాలు వస్తాయి. ఇట్లాంటివన్నీ దానికే నేను నేను అనే దానివల్లే కారణమవుతుంది. అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు చాలామంది జెన్జీ అని కానీ, లేకపోతే మిగతా కొత్త కొత్త జనరేషన్లు కొత్త కొత్త వాళ్ళు అందరూ వస్తూ ఉన్నారు పేర్లు. సో వీళ్ళందరూ ఇప్పుడు రెగ్యులర్గా మాట్లాడే 2 పదాలను, ఒకటి యాంగ్జైటీ, ఇంకోటి డిప్రెషన్. ఈ రెండింటికి కారణాలు ఏంటి? అండ్ ఈ రెండింటి నుంచి బయటపడాలంటే బౌద్ధంలో ఉన్న ఒక రెమెడీ ఏంటంటే ఏం చెప్తారు? మామూలుగా మనకు యాంగ్జైటీ ఉందనుకోండి, యాంగ్జైటీ ఎందుకు వస్తుంది అనేటువంటిది మూల కారణం నేను అనుకుంటాను. భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు యాంగ్జైటీ అవుతుంది అనమాట. అన్సర్టనిటీ గురించి ఆలోచించినప్పుడు, అమ్మో నేను ఇప్పుడు చదువుతున్నాను, నాకు ఇట్లాంటి ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటిది. అట్లానే అపరాధ భావం కూడా మనకి గతంలో చేసిన వాటి వల్ల అపరాధ భావం కూడా వస్తుంటుంది అనమాట. సో భగవాన్ బుద్ధుడి దీని ప్రకారం ఏంటంటే, ప్రస్తుతంలో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ రావన్నమాట. మనం ఉదాహరణకు భగవాన్ బుద్ధుడు చెప్పిన ఒక ధ్యాన పద్ధతి ఏంటంటే ఆనాపానసతి అనేటువంటి ధ్యాన పద్ధతి చెప్పాడు. అయితే దీంట్లో మనము శ్వాసను గమనిస్తూ ఉంటాం అన్నమాట. అయితే మనము గతంలో ఎప్పుడో ఒక 1/2 నిమిషం కిందట లేకపోతే ఒక రోజు కిందటి శ్వాసను మనం గమనించము. తర్వాత అట్లనే రాబోయే శ్వాస 1 గంట తర్వాత తీసుకొని పోయే శ్వాస గురించి కూడా ఆలోచించాం. కాబట్టి ప్రస్తుతంలో ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం ప్రస్తుతంలో ఉన్నామో మనసు రిలాక్స్ ఉంటుంది అన్నమాట. ఆందోళన ఉండదు, ఇది ఉండదు. మనం కేవలం శ్వాసను చూస్తాము, దాన్ని మార్చడానికి కూడా ప్రయత్నించాము. ఎట్లొచ్చినా కానీ దాన్ని సహజంగా దాన్ని అట్లానే చూస్తుంటాం అనమాట. అమ్మో ఇదేదో ఫాస్ట్గా వస్తుంది, స్లోగా చేయాలనుకోము, స్లోగా వస్తుంది, ఫాస్ట్గా చేయాలి, ఇట్లేమనుకోము. ఉన్నది ఎట్లా ఉంటే యథాభూతం ఉన్నది ఉన్నట్లుగానే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఆ ధ్యానం చేసే సమయంలో వాటికి యాంగ్జైటీకి కానీ లేకపోతే ఈ మన గత కాలంలో చేసిన పొరపాట్ల గురించి కూడా ఇది కాకుండా ఉంటారనమాట. ప్రస్తుతంలో జీవించడం అనేది సరైనటువంటి మార్గం. రైట్. అంటే ఏదేమైనా కూడా మనం ప్రజెంట్లో జీవించాలంటారు. కానీ ఒక మనిషికి ఒక డిఫెన్స్ మెకానిజంలో నేను గతంలో చేసిన పొరపాట్లు చేయకూడదు, తర్వాత ఫ్యూచర్లో మనం ఎందుకు వెళ్ళి ఆలోచిస్తామంటే నేను ఇంకా తప్పులు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనము గతంలో లేకపోతే ఫ్యూచర్లో వెళ్ళి పోతుంటాం. కానీ ప్రజెంట్ని మనము వదిలిపెట్టేస్తూ ఉంటాం అనమాట. కానీ అవి కూడా అవసరమే. మీరు 1 గంట గతం గురించి ఆలోచించండి, రోజులో గంట ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అంతేగాని మీరు మేల్కొన్నంత సమయము మా సాధారణమైనటువంటి అన్ట్రైన్డ్ మైండ్ ఉంటే అది ఎప్పుడు గతం గురించి కానీ ఫ్యూచర్ గురించి కానీ గతం గురించి కానీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటుంది. ప్రజెంట్లో చాలా తక్కువ సేపు మాత్రమే ఉంటుంది అనమాట. సో దానికి 1 గంట పెట్టుకోండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి, ఇంకో గంట పెట్టుకోండి. మిగతా సమయం అంతా ప్రజెంట్లో ఉన్నట్లయితే మనసు చాలా రిలాక్స్ అవుతుంది. తర్వాత యాంగ్జైటీ ఇట్లాంటి మానసిక రోగాలు కూడా వచ్చే అవకాశం. అయితే మీరు చెప్పిన సమాధానం చాలా సింప్లిఫైడ్గా ఉంది, చాలా ఈజీ. నేను చెప్పాలంటే మీరు చెప్పినట్టు ప్రజెంట్లో బతికితే అయిపోతుందండి. కానీ ఇది ఫాలో అవడానికి, ఇది ప్రాక్టీస్ చేయడానికి మీకు ఎంత టైం పట్టింది?
ఇంకా నేను పూర్తిగా ప్రాక్టీస్ చేసి నేను పరిణతి సాధించానని నేను అనుకోవట్లేదు. నేను కూడా ప్రాక్టీస్ మీరు ప్రజెంట్ లో ఉంటున్నారా ఇప్పుడు ప్రస్తుతానికి? ప్రజెంట్లోనే ఉంటాము. కానీ మనం కూడా ఇంకా అంత పరిణతి సాధించలేదు, ఇంకా సాధించే దిశగా ఉంటాం అన్నమాట. నేను మరీ ఎక్కువ సంవత్సరాలు కాలేదు, 10 సంవత్సరాలే దాటింది జస్ట్. సో ఒక్కొక్కసారి మనకి సింపుల్గా ఇది తెలియడం కూడా, నేను ఆనాపానసతి గురించి చెప్పాను కదా, శ్వాసలో ఉండడం, శ్వాసలో ఉండి ప్రజెంట్ టైంలో మనం దీన్ని చూడడానికి కూడా ఒక్కొక్కసారి ఇది చెప్పినంత సులభం కాదు. ఒక్కొక్కసారి కొన్ని నెలలు పడుతుంది, కొంతమంది సంవత్సరాలు పట్టిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి తెలియడం ఒకటి వేరు, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దాన్ని రియలైజేషన్ అవ్వడం వేరే. ఓకే, అయితే ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్లో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మై క్వశ్చన్స్, నా ప్రశ్నలన్నీ కూడా బయట ఉన్న ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరి మనసులో నుంచి వచ్చే ఒక ప్రశ్న అడుగుతారు. మా పరిస్థితి ఎలా ఉందంటే జ్ఞానానికి అజ్ఞానానికి మధ్యలో కొట్టుమిట్టాడుతున్నట్టు ఉంది మా పరిస్థితి. అంటే ఎలా ఉందంటే ఇప్పుడు ఎప్పుడు డబ్బు, హోదా, పరపతి వీటన్నిటి కోసం ప్రపంచంలో అందరు పరిగెడుతున్నారు. మేము కూడా ఆ రేస్లో పడిపోయాం. అయితే పడిపోయిన తర్వాత ఎక్కడో చోట కొన్ని జ్ఞానబోధలు కానీ కొన్ని స్టోరీస్ విన్నప్పుడు ఇలా అన్ని హోదాలు అనుభవించిన వాళ్ళందరూ కూడా ఎక్కడో ఏలో వెళుతుంది వాళ్ళకి. అంటే సక్సెస్ అంటే డబ్బు సంపాదించడం, బిల్డింగ్ కట్టాను, లేకపోతే కెరీర్లో సెటిల్ అయ్యాను అనేది కాకుండా, ఇవి అన్నీ సంపాదించిన వాళ్ళు కూడా చివరికి చూస్తే నాకు మనశ్శాంతి లేదు అంటున్నారు. మనశ్శాంతి లేదు కదా అని చెప్పేసి లాస్ట్కి ఏం చేస్తున్నారంటే సన్యాసం తీసుకోవడం, ఇలాంటి చేసిన తర్వాత అంతా శాశ్వతం, ఇది మాత్రమే శాశ్వతం, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రజెంట్లో బతకడం అని చెప్పండి. ఇవన్నీ తెలిసినా కూడా మనిషి ఎందుకని ఫెయిల్ అవుతున్నాడు? యాక్చువల్గా మనిషి ఇవన్నీ నేను అనుకోవడం కంపారిజన్ వల్ల. వాళ్ళకి నిజంగా అంటే అవసరమై వాళ్ళు ప్రయత్నించి సంపాదించడం ఏదైనా సరే మంచిదే. కానీ ఏమవుతుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం అన్నమాట. వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా కానీ భగవాన్ బుద్ధుడు 3 రకాలైనటువంటి ఇవి చెప్తాడు అన్నమాట. కంపారిజన్, మాన అని అంటారు. నేను ఆ పాలి పదాల గురించి తక్కువ వాడతాను. చెప్పండి, పర్లేదు. ఇంకా ఇంట్రెస్టింగ్. మాన అంటే యాక్చువల్గా మెజర్మెంట్ అని మనం కూడా వాడతాం కదా, తాపమానం. ఇట్లా అయితే నేను ఎదుటోళ్ళ కన్నా ఎక్కువ అనుకుంటాను, అది దానివల్ల. లేకపోతే ఎదుటోళ్ళన్నా తక్కువ అనుకుంటాం, లేకపోతే ఎదుటోళ్ళు మనం సమానం అనుకుంటాం అనమాట. వీటి వల్లనే మనం యాక్చువల్గా ఈ ర్యాట్ రేస్లో చిక్కుకుంటాం అనేటువంటిది నా అభిప్రాయం అనమాట. పక్కింటి వాళ్ళు ఏదేదో తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఏమనుకుంటామంటే, మీరు దీని గురించి అయితే అనుమానాలు ఏం రాకపోవచ్చు, ఇవన్నీ ప్రాబ్లం, నేను మిగతా వాళ్ళకన్నా ఎక్కువ అనుకున్నాం అనుకోండి, అది మానసికమైనటువంటి ప్రాబ్లం అని మీరు ఒప్పుకుంటారు, అవునా కాదా? నేను ఎక్కువ అనుకున్నప్పుడు నేను మిగతా వాళ్ళకన్నా ఎక్కువ నాదేదో చూపించుకోవాలి అని అనుకుంటాం. నేను తక్కువ అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇది ఇంకా డేంజర్, ఒక్కొక్కసారి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు ఇట్లా. కానీ సమానం అనుకున్నప్పుడు ప్రాబ్లం ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒకే రకమైనటువంటి ఒకే ఆఫీసులో ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి ఖరీదైన ఒక వస్తువు తెచ్చారనుకోండి, మనం వాళ్ళకన్నా ఏం తక్కువ అని వీళ్ళు కూడా తెచ్చుకుంటారు అన్నమాట. వీళ్ళకి అవసరం ఉందా లేదా అనేటువంటిది కాకుండా ఇట్లా అనమాట. సో మనము కొంచెం కొన్నిసార్లు సొసైటీనే మన మీద ఇట్లా ఉండాలి అని నిర్ణయించుకుంటుంది అన్నమాట, మనం నిర్ణయించుకున్నది కాదు. సో దీనివల్ల అవుతుంది. ఇంకొకటి భగవాన్ బుద్ధుడి ప్రకారం ఏంటంటే, మనకి 6 రకాలైనటువంటి ఇవి ఉంటాయన్నమాట. ఇంద్రియాలు మామూలుగా మనం 5 అని అనుకుంటాం, భగవాన్ బుద్ధుడి ప్రకారం అవి 6 ఉంటాయి అన్నమాట. కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, తర్వాత మనసు కూడా భగవాన్ బుద్ధుడు యాడ్ చేస్తాడు అనమాట. ఈ పంచేంద్రియాలు, చర్మము తర్వాత మనసు కూడా యాడ్ చేస్తాడు. అయితే వీటిని ఇంద్రియాలను ఎందుకు అంటారంటే, ఇవి కంట్రోల్ చేస్తుంటాయి అన్నమాట. యాక్చువల్గా ఇవి కన్ను ఉందనుకోండి, నాకు మంచి చిత్రాలు చూపించు అంటే మన బాడీని వేసుకొని మొత్తం ఎక్కడికో చిత్రాలు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్తాం. లేకపోతే మంచి శబ్దం వినిపించు అనొచ్చు, లేకపోతే మంచి రుచి చూపించు అన్నప్పుడు మనము మొత్తం శరీరాన్ని మొత్తం తీసుకెళ్ళి ఏ మంచి హోటల్ లేదో అని ఎత్తుక్కొని వెళ్ళి తింటూ ఉంటాం అనమాట. ఇట్లా ఇవి డామినేట్ చేస్తుంటాయి అన్నమాట. సో ఇవి డామినేట్ చేసినందువల్ల మనకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. మానవుడి ప్రకారం ఇదేంటంటే, ఇవి తాత్కాలికంగా ఉంటాయి. మనం మామూలుగా చూసినట్లయితే మనం ఏదైనా మంచి ఫుడ్ తిన్నామనుకోండి, దాని ప్రభావం కొన్ని గంటలు ఉంటుంది, తర్వాత మనం ఒక న్యాచురల్ దీనికి వస్తాం అనమాట. మన హ్యాపీనెస్ బేస్ లైన్ ఒకటి ఉంటుంది అనుకోండి, తిన్నప్పుడు కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది, తర్వాత కొంతకాలానికి మళ్ళీ దీనికే వచ్చేస్తాం. అదే ఇల్లు, కారు, పెద్దవి ఇట్లాంటివి ఏమన్నా తీసుకున్నాం అనుకోండి, అప్పుడు హ్యాపీనెస్ ఇంకో కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది,
కానీ చివరికి తిరిగి మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఒక మొబైల్ కొన్నారనుకోండి, 3 సంవత్సరాల తర్వాత అంతా ఆనందాన్ని మీకు సో ఇల్లు కూడా తీసుకున్నప్పుడు కూడా అట్లా కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు, 2-3 ఇల్లు ఉండొచ్చు, ఇట్లా మామూలుగా వచ్చేస్తుంది అనమాట. సో వీటి వల్ల సాటిస్ఫాక్షన్ అనేది 100% అనేది తీరదనమాట. అంటే మళ్ళీ కొత్తది తీసుకోవాల్సి వస్తుంది, కొత్త మోడల్స్ వస్తుంటాయి, కొత్తవి వస్తుంటాయి మళ్ళీ. సో ఇది ఎండ్లెస్ అనమాట. సో దానికన్నా మనం ఎంత కాస్ట్లీ మొబైల్ తీసుకున్నా దానికన్నా ఒకటి కాస్ట్లీది ఒకటి నెక్స్ట్ వస్తుంది. సో మళ్ళీ మనకి అసంతృప్తి స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీటి వల్ల అసలు తీరేది కాదనమాట. ఇవన్నీ మనము వీటి వల్ల హ్యాపీనెస్ తీరేది కాదు. అయితే ఇది అందరికీ సాధ్యపడకపోవచ్చేమో, కానీ మనకు అవసరం ఉన్నప్పుడు మనం కొనుక్కోవడం వేరే. మరి దానికోసం అప్పు చేసి కిడ్నీలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది యాక్చువల్గా ప్రాబ్లం. అసలు ఏది హ్యాపీనెస్ అనేది వాళ్ళకి తెలియదుగా మనము భావించాల్సి వస్తుంది అనమాట. సో వీటి వల్ల అయితే అసలు తీరదు ఎప్పటికైనా సరే. వేరే వాళ్ళ కోసం మనం ఇట్లా మళ్ళీ ఆయన దగ్గర ఉంది కాబట్టి, ఆమె దగ్గర ఉంది కాబట్టి నేను కూడా అప్గ్రేడ్ చేయాలని అప్గ్రేడ్ చేస్తూనే ఉంటాం, దానికి అంతమే ఉండదు. సో ఇంకొకటి, ఈ సోషల్ మీడియా కూడా ఒక కారణం అనుకుంటాను. ఎవరైనా ఫారిన్కి వెళ్ళినప్పుడు ఒకటి ఏదన్నా ఫోటో పెట్టారనుకోండి, నేను పోలేదే అనుకుంటాం అనమాట. ఇట్లా కంపారిజన్, ఈ కంపారిజన్ నేను వాళ్ళకన్నా తక్కువ, ఆడబోయంటే నేను ఎందుకు ఇట్లా అనుకుంటాం. కాబట్టి ఇవన్నీ కంపారిజన్ వల్లే ఇట్లాంటివన్నీ వస్తుంటాయని. అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఎవరైనా ఇంటికి వెళ్తే సోషల్ యాప్స్ అన్ని లేనప్పుడు ఎవరైనా ఇంటికి వెళ్తే ఎవరో బాగా కావాల్సిన వాళ్ళైతే వాళ్ళకి పెళ్లి ఆల్బమ్లు ఒక ఫొటోస్ తీసుకొచ్చి చూపించేవాళ్ళు, మా చిన్నప్పుడు ఫోటోలు ఇవన్నీ అని చెప్పేసి. కానీ ఇప్పుడు ప్రతిదీ కూడా ఇన్స్టాగ్రామ్లో, నేను రెస్టారెంట్కి వెళ్ళాలంటే ఫోటో పెట్టాలి, ఇప్పుడు ఇక్కడికి వచ్చానన్నా కూడా ఇక్కడ ఫోటో పెట్టాలి, అదిగో మా కెమెరామెన్ కూడా ఇప్పుడు ఫోటో తీస్తున్నారు. సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అంటే ఈజ్ ఇట్ నెససరీ? మనిషి ఇందులో ఆనందాన్ని వెతుక్కొని అందులో హ్యాపీగా ఉండొచ్చా, లేకపోతే దీనివల్ల మనిషి డైలీ ఫెయిల్ అవుతున్నాడా అంటే ఏం చెప్తారు? అదే మిగతా వాళ్ళకన్నా చూపించడం ఎందుకంటే, నేను నీకన్నా చూడు హ్యాపీగా ఉన్నాను అని చూపించుకోవడం అనమాట. నిజానికి అతను హ్యాపీగా లేడు కదా, హ్యాపీగా ఉండడు. కాబట్టి కొంతమంది హ్యాపీగా ఉన్నాడని అనుకుంటూ ఉండొచ్చు బహుశా, మరి అట్లా. కానీ ఆ హ్యాపీనెస్ అనేది యాక్చువల్గా పర్మనెంట్ కాదు. యాక్చువల్గా భగవాన్ బుద్ధుడి ప్రకారం వచ్చేవి బయట నుంచి వచ్చే హ్యాపీనెస్ ఇవి పర్మనెంట్ కాదు అనమాట. అవి ఇంకోటి విపరిణామం అనేది ఉంటుంది, మార్పు పొందేటువంటి లక్షణాలు కూడా ఉంటాయన్నమాట. మనము ఇప్పుడు ఏదో ఒకటి హ్యాపీనెస్గా ఉండింది, తర్వాత దాని నుంచి మళ్ళీ మనం ఇంతకుముందే అనుకున్నాం కదా హ్యాపీనెస్ ఉంటుంది, అది కూడా మారిపోతూ ఉంటుంది, అది కూడా మారిపోతూ ఉంటుంది. సో మన బాడీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుండొచ్చు, క్రమక్రమంగా ముసలైపోయింది అనుకోండి, దానిలోంచి అంత మనకి గర్వించడానికి ఏముండదు. సో విపరిణామం అనేది కూడా ఉంటుంది, మార్పు కూడా ఉంటుంది. అవన్నీ దుఃఖాన్ని కారణం చేస్తుంటాయి. అంటే ఇవి బయట నుంచి వచ్చేవి ఉంటాయి అన్నమాట. కానీ ఒక సరస్సులో బయట నుంచి వచ్చేవి రకరకాలైనటువంటి ఉంటాయి. అట్లా కాకుండా కొన్ని సరస్సులు ఉంటాయి, లోపల నుంచే ఊట వచ్చేలా ఉంటుంది అనమాట, లోపల నుంచి వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. అది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉండదు అనమాట, బయట విషయాల మీద. ఇప్పుడు బయట ఎవరో ఒక మనిషి మనకి హ్యాపీనెస్ ఇస్తున్నాడు, అదే మనిషి తిట్టాడు అనుకోండి, మళ్ళీ మనకి హ్యాపీనెస్ ఉండదు. అట్లా కాకుండా బయటితో సంబంధం లేకుండా మన లోపల నుంచి వచ్చే హ్యాపీనెస్ ఉందనుకోండి, అదే మనకి దీర్ఘకాలం ఇది ఉంటుంది అనమాట. కానీ మహానుభుతుడి ప్రకారం దానికి కూడా మనము అటాచ్ అయి ఉన్నాం అనుకోండి, మళ్ళీ అక్కడే ఉంటాం అనమాట, దాన్ని దాటిపోలేము. రైట్. అయితే బౌద్ధ మత ప్రకారం, బౌద్ధ మతంలో పెళ్ళి అంటే ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, దాని వెనుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే చెప్తారా ఒకసారి? యాక్చువల్గా బుద్ధిస్ట్ మాంగ్స్ అనేవాళ్ళు మామూలు పెళ్లి చేయరు. అందుకని మేమేం చేసామంటే, మేము అన్ని కార్యక్రమాలకు వెళ్తాం, పుట్టినరోజు అయినా, హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశాలకైనా వెళ్తాము, ఎవరైనా చనిపోయినా వెళ్తాము, ఇట్లా అన్ని ప్రోగ్రాంలకు వెళ్తాము. కానీ ఈ పెళ్ళిళ్ళకు మాత్రము వెళ్ళమన్నమాట. భగవాన్ బుద్ధుడు ఇట్లాంటి వాటి, ఇంకోటి మ్యాచ్లు చూడడము ఇట్లాంటివి కూడా భగవాన్ బుద్ధుడు నిషేధించున్నాడు. అయితే దీనికోసమని మనం ఒక ఇది కనిపెట్టాము, ఏంటంటే ధమ్మచారి అనేటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసామన్నమాట. అంటే దీంట్లో ఈ మామూలుగా ఉపాసకులు అంటే ప్యాంట్ వేసుకునే గృహస్థులు అయినటువంటి వాళ్ళకే అన్ని రకాలైనటువంటి ట్రైనింగ్ ఇచ్చాము. ఇప్పటిదాకా మనము 2 బ్యాచ్ల్లో ట్రైనింగ్ ఇచ్చాము. వాళ్ళు ఏం చేస్తారంటే మాంక్స్ చేయగలిగినవన్నీ వాళ్ళు చేస్తారు, ప్లస్ పెళ్ళి కూడా వాళ్ళు చేయగలుగుతారు అనమాట. ఇంకోటి మాంక్స్ని మిగతా వాటికి పిలిచినప్పుడు, ఏదైనా గృహప్రవేశం ఉందనుకోండి, వాళ్ళు భోజనానికి పిలిచినప్పుడు మాంక్స్కి అయితే కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. మిట్ట మధ్యాహ్నం లోపలే మాంక్స్ తినాలి, తర్వాత తినడానికి ఉండదు. కానీ వీళ్ళైతే వాళ్ళతో కలిసిపోతారు, వాళ్ళకి ఇట్లాంటి ఏమి ఇబ్బందులు ఉండవు. కాబట్టి ఆ వ్యవస్థను మరి
మనమే వెళ్ళలేదు, మరి వాళ్ళకి ఎట్లా ట్రైనింగ్ ఇచ్చాము అంటే ఈ దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఆల్రెడీ. ఆ ఒక్క పెళ్లి విషయానికి మాత్రం మనం వేరే వాళ్ళని పిలిచి చెప్పించాము. మిగతావన్నీ నేనే చెప్పాను అనమాట. అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి ఇక్కడ తెలుగు మాంక్ నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి 2 బ్యాచ్ల్లో వాళ్ళకి నేనే ఇచ్చాను. సో ఇప్పుడు మాంగ్స్ గురించి మాట్లాడుకుందాం గురుగారు. ఇప్పుడు యూజువల్లీ మీ దినచర్య ఎలా ఉంటుంది? మీరు మార్నింగ్ ఎప్పుడు లేస్తారు, రోజంతా ఏం చేస్తారు, పడుకునేది ఎప్పుడు, మీ భోజన విధానం ఇవన్నీ ఒకసారి చెప్తారా? మామూలుగా ఒక అరగంట ఇటుగా ఉంటుంది అనమాట. సమ్మర్లో మనం ఒక టైం వాడతాము, వింటర్లో ఒక అరగంట తేడా ఉంటుంది. కానీ నేను ప్రస్తుత సమయం చెప్తాను. ఉదయం మనం 5 గంటలకు లేస్తాము, ఫ్రెష్ అప్ అయిపోయి 5:30కల్లా ఈ పూజా మందిరానికి వచ్చి పూజ చేస్తాము. పూజ అంటే మరి మీరు వేరేలా అనుకోకండి. పూజ దీంట్లో మామూలు పూజ పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్ కాదు. ప్రేయర్ అంటే మనం భగవాన్ బుద్ధుడిని ఇట్లా అడుక్కోము, నాకు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని. ఆయన మనిషి అని మనకు కూడా తెలుసు. కేవలం ఆయన లక్షణాలని గుర్తించడానికి ప్లస్ ఆయనకి మీద కృతజ్ఞత కొద్దీ మనము ఇట్లా చేస్తాం అనమాట. నేను ఒక పూజా విధానం చెప్తాను. మనము దీపం పెడతాం కదా, ఆయన తిలోక దీపము అనేటువంటి ఉద్దేశంతో మనం దీపం పెడతాం అనమాట. అంటే దీపం ఉన్నప్పుడు మనము ఎక్కడ గొయ్యి ఉంది, ఎక్కడ ప్రమాదం ఉంది, ఎక్కడ బాగుంది అనేది గమనించగలుగుతాం చీకట్లో. అట్లా భగవాన్ బుద్ధుడు ఉద్భవించినప్పుడు మనకి ఎక్కడ ఏది ప్రమాదము ఏది ఇది అనేది తెలుస్తుంది అనమాట. బుద్ధుడు అంటే ఇంకోటి ఒక వ్యక్తి పేరు కాదు. అంతకుముందు కూడా చాలామంది బుద్ధులు ఉన్నారు, తర్వాత చాలామంది బుద్ధులు కూడా వస్తారు. ప్రస్తుతం ఉండేటువంటి బుద్ధుడి పేరు గౌతమ్ బుద్ధుడు అనమాట. సో ఆయన దీపం. ఇంకోటి ఇంకా చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పుష్పాలు పెట్టేటప్పుడు మనం ఇట్లా అనుకుంటాము, ఈ పుష్పం యొక్క షేప్ బాగుంది, తర్వాత స్మెల్ బాగుంది, తర్వాత వర్ణం రంగు బాగుంది, కానీ కొంచెం సేపటికి ఇవన్నీ పోతాయి, దాని షేప్ వడలిపోతుంది, ఆకారం. అట్లానే నా శరీరము ఇది కూడా పూజ. ఒక పూజలో ఇట్లా అందరూ పెట్టారు కాబట్టి నేను పెడుతున్నాను అని ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి సింబల్గా ఉంటుంది. అయితే మనము బుద్ధుడి యొక్క, ధమ్మం యొక్క, సంఘం యొక్క గుణాలని చెప్తాం అన్నమాట. బుద్ధ వందన అంటే బుద్ధుడి యొక్క 9 గుణాలు, ధమ్మం యొక్క 6 గుణాలు, సంఘం యొక్క 9 గుణాలు, ఇట్లా మనం చెప్తాం. తర్వాత బుద్ధుడి బోధనలో ఏదో ఒక ఇదిని తీసుకొని ఆయన ప్రవచనాలు చెప్పినటువంటి పాలీలో చెప్పినవి అది మనము రిసైడ్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత లోకంలో అందరూ బాగుండాలి, ఇట్లా మనం అందరూ ధనవంతులుగా ఉండాలి, ఇట్లా ఇది పూజ పార్ట్. తర్వాత మనం ధ్యానం చేస్తాము. మరి ముఖ్యంగా మనం 2 రకాలైన ధ్యానాలే చేస్తాము. భగవాన్ బుద్ధుడు చాలా ధ్యానాలు చెప్పున్నాడు. అవి ఒక మందులుగా భావించినట్లయితే అవి ఏదైనా రోగాలు వచ్చినప్పుడు అవి వాడుతుంటాం. కానీ ఇవైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ వయసు వాళ్ళైనా స్త్రీ పురుష భేదాలు లేకుండా అందరూ చేయగలిగినటువంటి ధ్యానాలు ఉంటాయి. ఆ ధ్యానం చేస్తాం అన్నమాట. ఒకటి మైత్రి భావన, అందరూ బాగుండాలి, మన నుంచి ప్రారంభించి తర్వాత పెంచుకుంటూ పోతాం అన్నమాట. మన కుటుంబం, తర్వాత మన వీధి, తర్వాత మన కాలనీ, మన ఇట్లా పెంచుకుంటూ ఏ పరిమితులు లేనటువంటి విశ్వాంతరం వరకు మనం అన్ని ప్రాణులు కనిపించినా కనిపించకపోయినా ఎక్కడున్నా ఏ భేదభావం లేకుండా అన్నింటినీ బాగుండాలనుకుంటాం. ఇది ధ్యానం చేస్తాము. లేకపోతే శ్వాస చూసే ధ్యానం ఆనాపానసతి చేస్తాము. ఇది పూజ పార్ట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ ఈ స్తూప పూజ ఇట్లాంటివి కూడా చేస్తామన్నమాట. బుద్ధుడి రిలిక్స్ పెట్టినటువంటి స్తూపం మన దగ్గర ఉంది, అదృష్టం. ఇంకా మన దగ్గర బోధి ట్రీ కూడా ఉంది. దీనికి కూడా ఒక విశేషమైన చరిత్ర ఉంది. ఏంటంటే అశోకుడి కూతురు సంఘమిత్ర, ఆమె కూడా భిక్షునిగా మారినప్పుడు మన ఇండియా నుంచి, బుద్ధగయ నుంచి ఒక మొలకను అనురాధాపుర శ్రీలంకకి తీసుకెళ్లారు. మరి ఆ అనురాధాపురలో ఇప్పటికీ దానికి జెడ్ టైప్ సెక్యూరిటీ ఉంటుంది అన్నమాట. దానికి చాలా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు ఉంటారు. అయితే మనము వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి మాంక్స్ వచ్చేసేసి వాళ్ళే ప్రతిష్టాపించి తర్వాత పూజ చేసి ఇచ్చి వెళ్ళారనమాట. సో బోధి పూజ చేస్తాం, స్తూప పూజ చేస్తారు, తర్వాత ఆచార్య పూజ ఉంటుంది. ఇట్లా ఇదైపోయిన తర్వాత మొత్తం ఇదంతా ఒక గంటలో అయిపోతుంది. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ చేసినాక మాకు ఒక ధమ్మపద అనేటువంటి క్లాస్ ఉంటుంది అనమాట. అందరికీ భగవాన్ బుద్ధుడి బోధనలో ధమ్మపద అనేటువంటివి 423 గాథలు ఉన్నాయి. అవన్నీ మనం పఠిస్తాము. దాంట్లో ఒక వర్గం ఏదో ఒకటి, ఒక చాప్టర్ అనుకోండి. దాన్ని చేసిన తర్వాత మరి మాంక్స్ ఇంటరాక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నవి ఈరోజు కార్యక్రమాల గురించి, వాళ్ళకు కూడా ఏదైనా అవసరాలు ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. తర్వాత మా మాంక్స్ అందరూ కలిసి ఈ విహారాల్లో మనం
పనులన్నీ మేమే చేసుకుంటాం, మొక్కలకు నీళ్లు పెట్టడము ఇది. ఇట్లా అయిన తర్వాత మనకి తర్వాత క్లాసులు ఉంటాయి 8-8:15 అట్లా. క్లాసులు 10-10:30 దాకా నడుస్తాయి. క్లాసుల తర్వాత మళ్ళీ ఏదన్నా ఎవరైనా సరే సంఘదానం ఇచ్చారనుకోండి, వాళ్ళ గతించిన వాళ్ళ పేరెంట్స్ పేరు మీదనో లేకపోతే బర్త్డేలను ఇట్లాంటి రకరకాలైనటువంటి లైఫ్ సైకిల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు అక్షరాభ్యాసానికి వస్తారు, తర్వాత వెంట్రుకలు కట్ చేయడానికి ఇట్లా వస్తారు. ఇట్లా ఏ రకమైనటువంటి అకేషన్ ఉన్నా కానీ మనము ప్రత్యేకమైనటువంటి పూజ చేస్తాం వాళ్ళ పేరు మీద 10 గంటల నుంచి. తర్వాత 10-11 అట్లా అవుతుంది. తర్వాత భోజనానికి వెళ్తాం. భోజనం తర్వాత కొంచెం సేపు రెస్ట్ ఉంటుంది. భోజనం ఎలా ఉంటుంది మీరు? భోజనము ఏది అయితే అదే ఉంటుంది అనమాట. సౌత్ ఇండియన్దే ఉంటుంది మోస్ట్లీ. అంటే ఏమన్నా అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు జైనుల్లాగా మనకు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేదు, ఏది పెడితే అది తినాల్సిందే. నాకు ఇది కావాలని కూడా మాంక్స్ ఎప్పుడు అడగకూడదు అనమాట. నాకు ఇట్లా మిల్లెట్స్ కావాలను ఇట్లా కావాలను లేకపోతే ఈ మాంక్స్కి అసలు ఆప్షన్ అసలు. యాక్చువల్గా మనము పిండపాత చేసినప్పుడు అంటే మనం ఇంటింటికి వెళ్ళి మాంక్స్ పిండపాత చేసినప్పుడు వాళ్ళని పలకరించని కూడా పలకరించకూడదు. ఇది ఇవి ఇవ్వు అని అడగకూడదు, ఇదేం అసలు అడగకూడదు అనమాట. ఇంటి ముందు మనం స్టిపులేటెడ్ టైం దాకా నిలబడాలి. తర్వాత వాళ్ళు వేస్తారు, కొంతమంది తిట్టచ్చు కూడా. సో మనం తిట్టినా తిట్టకపోయినా వాళ్ళని కరుణతోనే మైత్రితోనే వాళ్ళు బాగుండాలి అని మనసులో అనుకోవాలి. పైకి ఏం చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏ ఇంటిని కూడా మిస్ చేయకూడదు అనమాట. ఇది పూరి గుడిసె కాబట్టి ఇది మిస్ చేసి రెండో ఇంటికి వెళ్తాం ఇట్లా ఉండదు అన్నమాట. సో మనకు 5 ఇళ్ళకు 10 ఇళ్ళకో మనకి సరిపడినంత వచ్చిందంటే ఇంకా మనం అక్కడ ఆపేయచ్చు. కానీ ఇక్కడ ఏమై జరుగుతుంది అంటే మాది ఇది మోనాస్టిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇప్పుడు మన భారతదేశంలో బుద్ధిస్ట్ మాంకులు అనేవాళ్ళు తక్కువ ఉన్నారు. మా బడాబంతేజీ ఆశయం ఏంటంటే మా బడాబంతే అని ఆచార్య బుద్ధరక్కిత గారు ఆయన ఆశయం ఏంటంటే భారతదేశంలో తిరిగి బౌద్ధ శాసనాన్ని తిరిగి తీసుకురావాలంటే బుద్ధుడి టీచింగ్స్ని తిరిగి తీసుకురావాలని. కాబట్టి మనం మాంక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట ఇది. మా దగ్గర కేవలం మెడిటేషన్ చేసే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అంటే మీలాంటి ఉపాసకులందరూ వెళ్ళి అక్కడ ఉండి మెడిటేషన్ ధ్యానం చేయొచ్చు అనమాట. మనం అకామిడేషన్ కూడా మనము ఏమి ఛార్జ్ చేయము, తర్వాత ఫుడ్ కూడా ఏమీ ఛార్జ్ చేయము. కానీ తర్వాత వాళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే కూడా అట్లనే ఎవరు అడిగేవాళ్ళు కూడా ఏమి ఉండరు అనమాట. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో మనకు ఆప్షన్ అయితే ఉండదు, మాంక్స్కి ఏ రకమైనటువంటి ఆప్షన్ ఉండదు. అయితే మీరు సన్యాసిగా మాంక్గా మారాలి అనుకున్నప్పుడు అత్యంత చాలా కష్టమైన పని అంటే అప్పుడు ఆ టైంలో కష్టంగా అనిపించింది ఏంటి? ముఖ్యంగా ఇక్కడ పెళ్ళిళ్ళకి ఇలాంటివి దూరంగా ఉండాలి, ఫ్యామిలీకి దూరంగా ఉండాలి, అన్నిటినీ త్యజించాలి. సో ఎలా ఉంటుంది ఆ మూమెంట్? ఎలా ఉంటుంది? నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను మీకు. ఎక్కడైనా నడుస్తూ ఉన్నారు, ఎవరు కావాల్సింది వాళ్ళు తీసుకోవచ్చు అనేటువంటి సందర్భం ఉందనుకోండి. మీ దగ్గర ఒక చిన్న బకెట్ ఉంది, అక్కడ వెండి ఉందనుకోండి, దారిలో వెండి కనిపించింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఆ వెండిని అంతా బకెట్లో నింపుకుంటారు. తర్వాత మరి మీకు ముందు వెళ్ళాక అప్పుడు గోల్డ్ కనిపించింది అనుకోండి, ఏం చేస్తారు? ఈ వెండిని పడేసేసి ఎంత తీసుకోగలుగుతారో అంత గోల్డ్నే తీసుకుంటారు కదా. సో ఇక్కడ కూడా మనము చిన్న చిన్న వాటిని చిన్న తక్కువ విలువ కలిగిన వాటిని వదిలిపెట్టి మనం ఎక్కువ విలువ కలిగిన వాటిని స్వీకరిస్తాం అనమాట. సో మనకి అంత పెద్ద ఇదేం కాదు. కానీ సారిపుత్తం అంటే ఒక సుత్తలో చెప్తాడు అనమాట, దుఃఖర సుత్త అని. ఏది కష్టం అంటే మామూలుగా గృహస్థుడు ఇట్లా ఇల్లు వదిలిపెట్టి సన్యాసి కావడం అనేది కష్టమైన పని. మరి సన్యాసి అయిన తర్వాత కష్టమైన పని ఏంటంటే దాంట్లో ఆనందించడం అనేది కష్టమైన పని, దాంట్లో సంతృప్తి పొందడం అనేది కష్టమైన పని. కొంతమంది దాన్ని వదిలిపెట్టి అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత వాళ్ళకి దాంట్లో ఇది లేదనుకోండి, వదిలిపెట్టచ్చు. మామూలు బుద్ధుడి శాసనంలో ఇక్కడ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలిపెట్టచ్చు అనమాట. అట్లా ఉంటుంది. మరి తర్వాత కష్టమైన పని ఏముందంటే ఈ ధమ్మాలను పాటించడం అనేటువంటిది కష్టమైన విషయంగా సారిపుత్త బంతే చెప్తాడనమాట. ఆయన సారిపుత్త బంతే గురించి మీకు తెలిసి ఉండొచ్చు. భగవాన్ బుద్ధుడి రైట్ హ్యాండ్ మనకి ఇక్కడ అట్లా కుడి వైపున ఉన్నారు. ఆయన ప్రజ్ఞలో భగవాన్ బుద్ధుడి తర్వాత అంతటి వాడిగా చెప్పబడతాడు. బంతేజీ, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని క్విక్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతాను. ఒకటి, ఏదైనా చెడు జరిగినప్పుడు లెట్ ఇట్ గో అనే ఒక వదిలేయడానికి గురించి కానివ్వండి, లేకపోతే ఎవరి మీద విపరీతమైన కోపం, వాళ్ళని చంపేయాలన్నంత కోపం, అలాంటి టైంలో ఫర్గివ్నెస్ గురించి కానీ ఎలా చేయాలంటారు?
యాక్చువల్ భగవాన్ బుద్ధుడు ప్రకారం ఏంటంటే కోపం అనేది ఒక కాలుతున్నటువంటి నిప్పు బంతి అనుకోండి. మనం ఎదుటి వాళ్ళ మీద విసరడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళకు తగులుతుందో లేదో తెలియదు, కానీ మన చేతి వేళ్ళు అయితే కాలడం అనేది ఖాయం. సో కోపం అనేది మనము ఈ కోపమే కాదు, అసలు ఏ ఎమోషన్ అయినా సరే మనకి లాటిన్ ప్రకారం చూసుకున్నా కానీ ఎమోషన్ అంటే దూరంగా పోవడం అనమాట. మనం సహజమైన మానసిక ప్రవృత్తికి దూరంగా పోతాం. ఎప్పుడైతే దూరంగా పోతున్నామో మనం చేసేవన్నీ నిర్ణయాలు తీసుకునే నిర్ణయాలన్నీ తప్పుడే ఉంటాయన్నమాట. ఎప్పుడైనా సరే మన కోపంలో సరైన నిర్ణయాలు తీసుకోలేము. మన నిజ జీవితంలో చాలాసార్లు మన కోపంగా ఉన్నప్పుడు ఎవరినో ఒకళ్ళని తిట్టేసేసి అనవసరంగా తిట్టామని పశ్చాత్తాపడతాము. ఆ కోపంలో కానీ అట్లానే భయంలో ఉన్నప్పుడు కూడా నిర్ణయాలన్నీ మనము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి అవగాహన తెచ్చుకోవాలన్నమాట. నిజంగా మీరు కోపం వచ్చినందువల్ల మీకు లాభం ఉందా నష్టం ఉందా అనేది ఫస్ట్ మీరు రియలైజ్ అవ్వాలి. అప్పుడు నిజంగానే ఇది నాకు నష్టము అనేటువంటిది మీకు తెలిసింది అనుకోండి. ఇంకొకసారి మనం కూడా చూస్తూ ఉంటాం, మీరు క్రికెట్ ఆటలో కూడా చాలా బాగా ఆడే ఆటగాడు ఉంటాడు అనమాట. చాలా ఏకాగ్రతతో బంతిని గమనించి లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు స్లెడ్జింగ్ చేస్తారనమాట. మామూలుగా ఇట్లా ఎదుర్కోలేరు, అట్లా రెచ్చగొట్టినప్పుడు అవుట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఇట్లా రెచ్చిపోవడం వల్ల లేకపోతే ఇట్లా చేయడం వల్ల మనకే నష్టం అనేటువంటిది ఫస్ట్ అవగాహన రావాలన్నమాట. తర్వాత మనం ఇంతకు ముందే చెప్పినట్లుగా మైత్రి భావన అనేది చేసామనుకోండి, మైత్రి భావన అనేది రేగే దుమ్ముని అణిచేసే వాన ఎట్లా అణిచేస్తుందో అట్లా ఇట్లాంటి ద్వేషమైనటువంటి ఇట్లాంటి ఆలోచనలన్నింటినీ తాత్కాలికంగానైనా అణిచేస్తుంది అనమాట. కానీ రెండు వైపులా లేనప్పుడు ఆ మైత్రి భావన ఎందుకు పనికొస్తుంది చాలా మంది అండి. రెండు వైపులా ఉన్నారంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది బిజినెస్ అయిపోలేదా, వాళ్ళని నేను ఇస్తే ఇది అని. మీరు అన్కండిషనల్ అనేది లేదనమాట. యాక్చువల్గా వాళ్ళ కోసం కాదు, మన మానసికంగా ప్రశాంతత ఉండడం కోసమే ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణ నేను ఇంకొక ఉదాహరణ చెప్తాను. వాళ్ళ దగ్గర ఏదైనా విలువైన వజ్రం ఉందనుకోండి, మానసిక శాంతి అనేది, అది వాళ్ళు ఇసిరి కొట్టారనుకోండి, నువ్వేనా ఇసురు కొట్టేది, నేను కూడా ఇసురు కొడతానని మన దగ్గర ఇసిరేస్తే మనం యాక్చువల్గా మానసిక శాంతి అనేది మనకు ముఖ్యం అనమాట. సో దీనికోసం మైత్రి ధ్యానం అనేది చాలా చాలా సహాయపడుతుంది. ఫస్ట్లో మనం కుషన్ మీద కూర్చుంటాము, తర్వాత అట్లా ప్రాక్టీస్ చేస్తుంటాం. తర్వాత అది బాగా మనం దాన్ని పెంపొందించుకున్న తర్వాత నిజ జీవితంలో కూడా, అంటే కుషన్ మీద నుంచి లేచి వేరే వాళ్ళతో వ్యవహరించేటప్పుడు కూడా మనం అదే మైత్రిని కంటిన్యూ చేయగలుగుతాం అనమాట. రైట్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, ఇది కొంచెం అడగడానికి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. కొన్ని ఇళ్ళల్లో భగవాన్ బుద్ధుడిని ఒక షో పీస్ లాగా పెడతారు. ఇంకొంతమంది బట్టల మీద భగవాన్ బుద్ధుడి బొమ్మలు ఉంటాయి. ఇంకొన్ని చోట్ల బాడీ మసాజ్ చేసే ఇవన్నీ చోట్ల కూడా ఫస్ట్ పెట్టేది అక్కడ భగవాన్ బుద్ధుడు, లోపల జరిగేవన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలు ఇవన్నీ. అంటే బుద్ధుడిని కొంచెం వీళ్ళు తప్పుగా ఉపయోగిస్తున్నారా అని చెప్పి మీకు ఏమైనా అనిపిస్తుందా ఎప్పుడైనా? బుద్ధుడు అంటేనే యాక్చువల్గా శాంతికి చిహ్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మానసిక ప్రశాంతత కోసం ఉపయోగిస్తుండొచ్చు. ఆ షో కేసులో కానీ ఇట్లా పెట్టుకున్నా కానీ నాకైతే దాంట్లో తప్పు అనిపించదు పెద్దగా. కానీ కేవలం భౌతిక రూపం వాళ్ళకి కొంతమంది చూస్తేనే శాంతిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో పెట్టుకుంటారు. కానీ అంతకన్నా శాంతిగా, అంతకన్నా ప్రయోజనం రావాలంటే ఆయన బోధనలు వినడమే కాదు, వినడం ఒకే పరిమితం కాకుండా మనం ఆచరించినట్లయితే నిజంగా హ్యాపీనెస్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. మరి మనమేమో తప్పుగా ఎప్పుడు మనం అనుకోలేదు. బట్టల మీద వేసుకున్నప్పుడు కూడా మనం ఇట్లా విమర్శించడము ఇట్లాంటివి కూడా ఏం చేయలేదు. సో అది వాళ్ళ ఇష్టం అన్నట్టుగా నేను అనుకుంటాను. నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ నేను వాళ్ళ మీద నా ఇష్టాలని రుద్దదలుచుకోలేదు. అది విజ్ఞతకి సంబంధించినటువంటిది. మనకి దాంట్లో వాళ్ళ మీద దాడి చేయడం ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు అనమాట. ఇంకా భగవాన్ బుద్ధుడు కూడా స్వయంగా ఒక దీగనిక అనేటువంటి దాంట్లో ఫస్ట్ సూత్రాల్లోనే చెప్తాడు అనమాట. ఒక గురువేమో భగవాన్ బుద్ధుడిని తీవ్రంగా విమర్శిస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ శిష్యుడేమో అట్లా కాదు అని మెచ్చుకుంటూ ఉంటాడు అనమాట. తర్వాత భగవాన్ బుద్ధుడు శిష్యులతో కలిసి వెళ్ళేటప్పుడు ఇది జరుగుతుంది అనమాట. వాళ్ళు ఒక గమ్యాన్ని చేరుకున్న తర్వాత అడుగుతాడు, మీకు ఏమనిపించింది వాళ్ళు నన్ను తిట్టేటప్పుడు అంటే, మాకేమనిపించలేదు అని చెప్తారన్నమాట. మన దేశం కానీ ఇట్లాంటి వాళ్ళ మీద కోపం కానీ ఇట్లా ఏమనిపించలేదు అంటే భగవాన్ బుద్ధుడు మెచ్చుకుంటాడు, సాధు అని. సో అది భగవాన్ బుద్ధుడు మనకి చెప్పేది అనమాట. అంటూనే ఉంటారు, వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం మెయిన్ టీచింగ్ ఏంటంటే మనం ఇంటర్నల్గా మనం ట్రైనింగ్ అవ్వడము, మనం మెరుగుపడడం, కానీ
అవన్నీ మిగతావన్నీ సెకండరీ అనమాట. అవన్నీ అయితే నేను ఒక పాడ్కాస్ట్లో నేను విన్నాను ఏంటంటే దలైలామా గారు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారట. కాకపోతే పోయిన జన్మకి ఈ జన్మకి గ్యాప్ ఉంటుంది, మళ్ళీ కొత్త జన్మ మళ్ళీ కొత్తగా మళ్ళీ సాధన చేయాలి. ఇది నిజమేనా? నాకు దలైలామా గురించి పెద్ద ఐడియా లేదండి. ఓకే, ఎందుకంటే అది వేరే ఇది వేరే అది బౌద్ధిజమా? అదే వజ్రయానం అనేటువంటి శాఖకు సంబంధించినటువంటిది. అట్లనే ఆయన మీద గౌరవం లేదు అనేటువంటిది ఏం లేదు. మన దాని గురించి పెద్ద అవగాహన లేదు. అంటే ఇప్పుడు బౌద్ధంలో వేరే వేరే దారులు ఉన్నాయంటారు. అయితే దీన్ని బట్టి అశోకుడి కాలంలోనే 18 రకాలైనటువంటి ఉన్నాయి. భగవాన్ బుద్ధుడు మీరే సొంతంగా ఆలోచించి తెలుసుకోండి అని చెప్పినందువల్ల కొంతమంది ఇది కరెక్ట్ అని అనుకుని ఇట్లాంటి పాటించినటువంటి, పైగా దేశాలకు వెళ్ళినప్పుడు వాటి సాంస్కృతికమైనటువంటి ప్రభావాన్ని కూడా లోనవ్వడం కొన్ని జరుగుతున్నాయి. మనం ఇంకొక మహాయానలో అయితే ఏమనుకుంటారంటే వేరే రకమైనటువంటి ఉంటుందన్నమాట. ఆయన ఎన్లైటైన్మెంట్ కాలేదు, అన్ని జీవులు అయిన తర్వాత అవుతారని పోస్ట్పోన్ చేసుకుంటాడు అని అనుకుంటారు. కానీ నేను ఇక్కడ లోకల్ కాబట్టి నేను అన్ని పరిశీలించిన తర్వాత మనిషి అనేటువంటిది, భగవాన్ బుద్ధుడు అనేటువంటి దమ్మం, తర్వాత సైంటిఫిక్ టెంపర్ ఉన్నటువంటి థేరవాదలోనే మాంకవ్వాలని నేను అనుకుని ఇట్లా వచ్చానమాట. నేను మరీ డీప్గా స్టడీ చేయలేదు, అవన్నీ పైన అట్లా స్టడీ చేసినప్పుడు నాకు ఇదే సరైనదిగా అనిపించింది అనమాట. థేరవాద అశోకుడి కాలంలోనే 18 రకాలైనటువంటి స్కూల్స్ ఉండేవి. వాటిల్లో అశోకుడు అయితే కొంతమంది అయితే వాళ్ళకి అసలు ఏం తెలియకుండా కూడా మాంక్స్ అయ్యేటోళ్ళు. అట్లాంటి వాళ్ళని అశోకుడు గుర్తించి నకిలీ వాళ్ళని, తర్వాత వాళ్ళకి పొలం ఇచ్చి వ్యవసాయం చేసుకోవాలని కూడా చెప్పినటువంటిది ఇది ఉందన్నమాట. అయితే ఇప్పుడు మీ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, మీరు ఎప్పటికీ జుట్టు తీసేయడం, వీటికి పెట్టుకున్న కారణాలు ఏం చెప్తారా? సాధారణంగా జుట్టు అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే, యవ్వనంలో ఉన్నానని దానికో లేకపోతే ఆకర్షణీయంగా కనపడడానికి ఉపయోగపడుతుంది. కానీ మాంక్స్కి రెండో అవసరమైన, ఆకర్షణీయంగా ఉండాల్సిన అవసరం లేదు, ఇది అవసరం లేదు. కానీ జుట్టు ఉండడం వల్ల అనేకమైనటువంటి ఫలిబోధలు ఉంటాయన్నమాట. అంటే కష్టాలు ఉంటాయన్నమాట. ఏంటివి అంటే, జుట్టు ఉంటే దాన్ని అప్పుడప్పుడు క్రాప్ చేయించుకుంటూ ఉండాలి, తర్వాత దువ్వుతూ ఉండాలి, తర్వాత దానికి షాంపూలు నూనెలు ఇట్లాంటివి పెట్టిస్తూ ఉండాలి, తర్వాత రంగులు వేస్తూ ఉండాలి, తర్వాత ఇంకోసారి ఊడిపోతుంటే లేటెస్ట్ టెక్నాలజీ ట్రాన్స్ప్లాంట్ చేపిస్తుండాలి. ఇట్లాంటివన్నీ దాన్ని మెయింటైన్ చేయడానికి అసలు యాక్చువల్గా చాలా సమయం పడుతుంది. అది ముఖ్య ఉద్దేశం దానివల్ల నిజానికి పెద్ద ఉపయోగం లేదు, ఆకర్షణీయంగా కనపడడం తప్పించి. అట్లానే ఉపాసకులందరినీ గుండు చేసుకోవాలని నేను చెప్పడం లేదు. మాంక్స్కి అయితే ఇవన్నీ అవసరం ఉండదు. మాంక్స్కి అవన్నీ లగ్జరీ లాగా అయిపోతాయి కదా, ఇవన్నీ కటింగ్ చేయించుకోవడాలు ఇట్లాంటివన్నీ. సో ఒక బ్లేడ్తో అయిపోతుంది అనమాట. అండ్ ఈ డ్రెస్ భగవాన్ బుద్ధుడిని ఇవైతే ముందు నుంచి ఉన్నాయనుకుంటా. ఈ డ్రెస్ని చీవరాలు అంటారు. మన చీర అనే దాని నుంచి వచ్చిందేమో నేను అనుకుంటాను. అయితే దీనివల్ల చాలా సౌకర్యంగా ఉంటుంది. యాక్చువల్గా భిక్షువుకి 3 రకాలైనవి ఉంటాయి. సంఘాటి అనేటువంటి డబుల్ క్లాత్ ఒకటి ఉంటుంది, తర్వాత ఇది చివర ఉంటుంది, లోపల అంతర్వాస అని ఉంటుంది అనమాట. ఈ 3 ఉంటాయి అన్నమాట. అయితే ఇవి మనం ఒక పర్పస్ గురించి వాడతాం అనమాట యాక్చువల్గా. ఇంకోటి దీనివల్ల నేను మాంక్ కాకముందే ఇట్లా చెప్పేవాడిని అనమాట, చీర వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటిది. చీర ఉందనుకోండి, స్త్రీకి మాత్రమే మనం ఎక్కువ పరిమితం చేశాం కదా. ఎందుకంటే వాళ్ళకి బాడీలో కూడా అనేక మార్పులు వస్తూ ఉంటాయి కదా ప్రెగ్నెంట్ అయినప్పుడు. అంటే అప్పుడు వేరే డ్రెస్సులు తీసుకోవాలి, మళ్ళీ మామూలు డెలివరీ అయినాక వేరే డ్రెస్సులు తీసుకోవాలి. ముందు ఇట్లా లేకుండా చీర అనేది ఉందనుకోండి, వాళ్ళకి ఏ రకమైన వాటికైనా సరిపోతుంది. ఇట్లా నేను మాంక్ కాకముందు ఆలోచించాను. తర్వాత అదే నాలెడ్జ్తో మనము ఇది చేసామనుకోండి, ఇది మనం యాక్చువల్గా 3 పర్పస్ కోసం వాడతామని బుద్ధిజం ప్రకారం ఉంటుంది అనమాట. ఏదంటే ఈ ఎలిమెంట్స్ అంటే ఎండ నుంచి, వాన నుంచి, వీటి నుంచి తప్పించుకోవడానికి, క్రిమి కీటకాలు వీటి నుంచి తప్పించుకోవడానికి, తేళ్ళు ఇట్లాంటివి ఏమైనా ఉండదండి, ప్రాణుల నుంచి తప్పించుకోవడం, దోమలు, ఈగలు. తర్వాత 3వది మన సిగ్గును దాచిపెట్టడానికి. ఈ 3 పర్పస్లకి మాత్రమే వాడతాం అన్నమాట. ఈ కలర్ ఎందుకు? భగవాన్ బుద్ధుడు ఇదే కలర్ అనేవి ఎక్కువ చెప్పలేదు. కాషాయం అంటే మీరు కాషాయం అనే తెలుగు పదం వినుంటారు కదా, కషాయం అని విన్నారా? కషాయం అని అట్లాంటిది అనమాట. ఈ కషాయం అంటే ఏదైనా చెట్టు బెరళ్ళు ఉంటాయి కదా, వాటిని ముక్కలుగా చేసి బాగా ఉడికించి దాని సారాన్ని తీసుకున్నట్లయితే అది ఏ రంగు వస్తుందో అదే కషాయము.
తర్వాత ఈ వస్త్రాలను దాంట్లో ముంచితే ఏ రంగు వస్తుందో అది. ఒక్కొక్క దేశం ఒక్కొక్క రంగు కూడా వాడుతూ ఉంటారు. ఏది భగవాన్ బుద్ధుడు ఇదే స్పెసిఫిక్గా వాడమని చెప్పలేదు. కానీ ఈ డిజైన్ గురించి మాత్రం భగవాన్ బుద్ధుడు చెప్పాడనమాట. ఎట్లా ఉండాలి అని ఆయన అడిగినప్పుడు ఒక పంట పొలాన్ని చూపిస్తాడనమాట. పంట పొలంలో ఇట్లా నీటి కాలువలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి కదా, ఆ డిజైన్లో ఉంటుంది ఉండాలి. ఇది యాక్చువల్గా ఈ సంగ్రహణ పద్ధతి ఎట్లా ఉందంటే భగవాన్ బుద్ధుడి కాలంలో పాంసు పులీనా అని ఉంటారనమాట. అంటే ఎవరైనా పడేసిన బట్టలు ఉంటాయి కదా, అప్పుడు తెల్లవే వాడేవాళ్ళు అనుకుంటాం పాసుపులు. దాంట్లో పనికి వచ్చే భాగాలన్నీ కలెక్ట్ చేసుకొని తర్వాత వాటిని కుట్టుకొని వేసుకోవడం అనేది ఉంటుంది అనమాట. కానీ భగవాన్ బుద్ధుడు దానికే పరిమితం చేయలేదు. ఎవరైనా సరే మనకి ఆఫర్ చేశారు, వస్త్రదానం చేస్తే స్వీకరించు. చాలా సంతోషం బంతేజీ. చివరిగా మీరు మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళందరికీ, ప్రపంచం మొత్తానికి ఒక సందేశం మీరు ఇవ్వాలి అనుకుంటే బౌద్ధ మతం తరపున ఏమిస్తారు? భగవాన్ బుద్ధుడి సందేశమే నా సందేశం అవుతుంది. యాక్చువల్గా నిర్వాణం పొందాడు అంటే దానికి అర్థం ఏంటంటే ఆయన వల్ల ఎవరికి ప్రాబ్లం లేదు, మేలే తప్పించి అనేటువంటిది. కానీ కొంతమంది వాళ్ళే ప్రాబ్లం కూడా పెట్టుకుంటుంటారు అన్నమాట. ఈ నిర్వాణం పొందడం అంటే మన వల్ల మనకి ఏ రకమైనటువంటి సమస్య ఉండదు, మన వల్ల వేరే వాళ్ళకి సమస్య ఉండదు అనమాట. ఇట్లా జీవించగలిగామనుకోండి, ఇది అత్యున్నతమైన స్థాయి. ఇంకోటి అంతేకాకుండా మరి మానసికంగా లోపల ఏవైనా చిన్న మలినాలు ఉన్నా కానీ ఇవన్నీ మళ్ళీ బయటకు వస్తాయి. కాబట్టి మానసికమైనటువంటి ఈ చిన్నటువంటి మలినాలు కూడా తీసేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి లాభం, అందరికీ లాభం అనమాట. యాక్చువల్గా మనకే లాభము లేకపోతే ఎదుటోళ్ళకే లాభం అంటే అది బుద్ధుడి ధర్మం కాదు. మనకు ఎదుటోళ్ళకి అందరికీ ప్రయోజనం, ఏ ఇబ్బంది కలిగినటువంటిదే బుద్ధుడి మార్గం. అలానే బతకాల్సి వస్తుంది అన్నమాట. భగవాన్ బుద్ధుడి సారమైనటువంటిది ఒకటి ఉంది, ధమ్మపద గాథలో ఒకటి ఉంది. ఈ బుద్ధుడే కాదు, అందరు బుద్ధులు చెప్పినటువంటి ఒక గాథ ఉందన్నమాట. అది 2 లైన్లే ఉంటుంది. సబ్బ పాపస్స అకరణ కుశలస్స ఉపసంపద సచిత్తాపర్యోధపనం ఏతం బుద్ధాన శాసనం అనమాట. అంటే సబ్బ పాప సకరణం అంటే ఏ పని చెడు పాపం చేయకపోవడం అనేది, కుశలాన్ని పెంపొందించుకోవాలంటే మంచి పనులు, మరి మనస్సును శుభ్రపరచుకోవడం, ఇదే అందరి బుద్ధుల యొక్క టీచింగ్. చాలా సంతోషం పంతేజీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా తెలుసుకోవాలి ఉంది కానీ సమయభావం వల్ల ఇప్పుడు ముగించాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోసారి మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను, ఇంకాస్త డీప్గా బౌద్ధం గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.